నాయనా నుదుటి మీద బొట్టు సరిగ్గా లేదు, చూసుకో బాబు. ఇచ్చటి జీవితం కూడా సరిగ్గా లేదు నాయన. స్వామి, ఏడుకొండల స్వామి, 7 సంవత్సరాలుగా ఏకదాటిగా నీకే అర్చిస్తున్నాను. ఇంకా నన్ను ఏకాగ్గానే ఉంచుతావా? నాకు తోడు చూడు స్వామి. ఈ ఒంటికాయ సొంటకం జీవితం చాలా కష్టంగా ఉంది. రోజు గెడ్డానికి రంగు వేసుకున్న అర్ధాకిలతో ఫిట్నెస్లు మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాను స్వామి. ఒక్క తోడు దొరికేలాగా చూడు స్వామి. ఏంటి స్వామి, తోడే కదా అడిగాను నేను. ఇస్తాం అంతే, నాకు తెలిసినది అంతే. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం మీకు తెలియకూడదు స్వామి. స్వామి, నాకు అమ్మాయి దొరికినా దొరకపోయినా పర్లేదు, వీడికి మాత్రం ఆ అమ్మాయిలో ఆ అనే అక్షరం కూడా దొరకకూడదు స్వామి. ఇది నా సీరియస్ రిక్వెస్ట్. ప్లీజ్ 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 ప్లీజ్. ఈ టైంలో చేసేవంటి ఇందాక పక్కనే ఉన్నాడు. విజయ్ని మెట్రోకి తీసుకురమ్మని చెప్పాను కదా. వద్దని చెప్పాను కదా, దిష్టి తెలుస్తుంది. ఆడు కుళ్ళుకుని చేస్తాడే. అయినా పర్లేదు, తీసుకునిరా. తీసుకొస్తా. గుళ్ళో పోనండి రా. త్వరగా రా. ఓకే మళ్ళీ సరే కానీ అర్జెంట్గా ప్లేస్కి వెళ్ళాలి. టిఫిన్ నేను తిన్న వాళ్ళ కోసం ఇది ప్రసాదం తినొచ్చు. రారా, నీతో పని ఉంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి భయపడుతున్నావేంటి? భయపడట్లేదురా, సిగ్గుపడుతున్నా. సిగ్గా? అంత సిగ్గుమాల మనం ఏం చేస్తావు? సిగ్గుమాలిన సిగ్గుకి ఏదైనా అచీవ్ చేసినప్పుడు వచ్చే సిగ్గుకి తేడా తెలియదేంటా నీకు? అచీవ్మెంట్ ఏం అవగరించావేంటి? రే విజయ్, ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఏం కనిపిస్తుంది? చుట్టాలు వచ్చినాయా? చూడా, నేను సింగిల్ కాదురా. నేను రాత్రి గాయత్రి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. ఐఎమ్ లవర్ బాయ్. ఈడు కూడా పడిపోయిందా? నాకు కొంచెం నల్లగా ఉంది, నేను వెళ్ళాలి. ఏ డిసప్పాయింట్ అయ్యవా? నేను ఎందుకు డిసప్పాయింట్ అవుతాను? గాయత్రి ఇక్కడికి వచ్చిందిరా. అవునా? ఎవరు 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 ఎవరు? అది అక్కడ ప్లాట్ఫామ్ తుడుస్తుంది ఆవిడ, లేకపోతే అక్కడ కళ్ళు పెట్టుకుంది గుడ్డిది ఆవిడే కదా? ఆవిడే కదా? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. హూ ఇస్ దట్ లక్కీ గర్ల్? బాగా డిసప్పాయింట్ అయ్యి లెక్కన షాక్ అవ్వకు. అక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ డ్రెస్, తనేరా గాయత్రి. రేయ్, నీకు పరిచయం చేద్దాం తీసుకొచ్చాంట్రా. రే, ఒక చిన్న ఫీవర్. రజనీకాంత్ సినిమా బక్కోడ్ లేపినట్టు కొంచెం నన్ను ఎలివేట్ చేయరా ప్లీజ్. ఇప్పుడు చూడు నందమూరి తమన్ శేఖర్. ఫిజికల్గా ఏం చేయకే. గాయత్రి గారు నమస్కారం. మీ పెట్టనేం లక్ష్మణంగా ఉన్నారు. వీళ్ళెవరండి? మా పిల్లలే. పిల్లలా? సమయానికి చేయలేదు. ఒక్కసారి మావయ్య అనమ్మా. మావయ్య, బాలయ్య, తమరి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడం చాలా కష్టం, కానీ గాయత్రి అక్కడ. మరి ఈ 3 ఎవరు? ర్యాండమ్ ప్యాసింజర్స్ రా. వీళ్ళే కరెక్టరా? అక్కడ ఉంది బ్యాగ్. అక్కడ గాయత్రి చెప్పాను కదా. విజయ్. హాయ్ విజయ్. దగ్గర నుంచి వరస్ట్గా ఉందిరా. గాయత్రి, నువ్వు ఎంత లక్కీయో తెలుసా? మా వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసా? పొద్దున్న 4:30 లేసి రోజు గాయత్రి మంత్రం వింటాడు. ఎందుకురా అంటే, అందులో గాయత్రి ఉంది మావా అంటాడు. అంతెందుకు, రోజు రాత్రి పడుకునే ముందు రజనీకాంత్ గాయత్రి సినిమా చూస్తాడు. ఎందుకురా అంటే, అందులో గాయత్రి ఉంది మావా అంటాడు. సో స్వీట్. ఎలా లేపాను. మా వాడు శాలరీ 30,000 నిన్ను బంగారు పళ్ళెంలో పెట్టి చూసుకుంటాడు. 60,000 అన్నాడు. 60,000 అది చారిటీస్ చిట్టి డబ్బులు కట్టి. ఎలివేషన్ ఇవ్వరా అంటే ఎలిమినేషన్ ఎలా మాట్లాడతావేంట్రా? పోతారు, మొత్తం పోతారు. అవును, మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఒకే ఫిగర్ లైన్ వేసాం. అది పడలేదనుకో, యూనికి పడిపోయింది. అంటే యూన్కి పడిపోయిందా? ఆరక్షన్ చేసి నేనే ఫస్ట్ లవ్ అన్నాడు. ఫస్ట్ పడింది నువ్వే మరి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 7th 8th 9th 10th లో 2-3 ట్రై చేశాడు. ఒకదైతే పోలీస్ కంప్లైంట్ ఎత్తి బట్టలు వేసి పోలీసులు పొగిడి పెట్టరా అంటే పాతి పెడతావేంట్రా? అనిరుద్, చెన్నైకి వెళ్ళిపోరా. ఏయ్ నువ్వాగు. విజయ్, ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ అరవింద్. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా వాడు ఒకటే ముక్క. ఒక ముక్కే. వీడికి ఎప్పుడు ముందు తాగాలన్నా అమీర్పేటలో తాగడు. 5 కిలోమీటర్ల దాటి బండి వేసుకెళ్ళి ఎర్రగడ్డ వైన్ షాప్ లోనే తాగుతాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ వైన్ షాప్ పేరు గాయత్రి వైన్స్. ఎరా సాటిస్ఫైడా? నీకు మందు తాగే అలవాటు కూడా ఉందా? నాకు అసలు అయ్యో, చెప్పలేదు. మంది ఏంటి? ఆడు మెడికల్ రిపోర్ట్స్ తీసారంటే. ఎక్స్క్యూజ్ మీ. ఎలా లేపాను? వికీలీక్స్ లో నా సీక్రెట్స్ అని లీక్ చేసేవేంట్రా? పర్పస్ ఏంటి? అరే, లవ్ అన్నప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పేయాలి. పర్సనల్స్ అని దాచుకున్నాడు, తర్వాత సంకన అయిపోతావు. తర్వాత ఏంటి? ఇక్కడ మొదటిగా మోసం వచ్చింది. దీనికి ఎత్తుపల్లి కూడా ఉన్నారా అని. చూడు చూడు, తను పల్లెందుకు చూస్తున్నావురా? సర్లే, కొత్తగా ఏదో లవ్లో పడ్డారు. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు ఆడంకేలా బుడంకేలాగా? నేను అలా పక్కెళ్తాను. ఆ చిక్కులు బుచ్చుకులు ఏమైనా ఉంటే బుచ్చుకు చూసుకోండి. బోంతగాయకి ఈడో ముసలిగాయకి. నీకు 30,000 అంటే సాలరీ. హీరో ఫ్రెండ్స్ కదా, కామెడీ చేస్తారు అట్లా అంతే. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ సార్, అవునమ్మా. అసలు మీకు ఏం కావాలి సార్? బెంజ్ బెంజ్. ఇది ఆడి షోరూమ్ సార్. ఈ కార్ అంతా? అది 1.8 CR సార్. వెరీ వెరీ చీప్. ఒక 10 కోట్ల రేంజ్ ఉన్న కారు మన కంపెనీలో ఒక్కటి కూడా లేదా?
10 CR అది మీరు ప్రీ బుక్ చేసుకోవాలి సార్. బాగా గుర్తు చేసావు. బుక్ చేస్తున్నారా సార్? ఓ ఏం బుక్ చేస్తున్నారు సార్? హ్యాపీడు. చి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సార్ బ్యాంక్ ఇస్ లైక్ ఎ టెంపుల్. లోకా సంస్థ సుఖను భవంతు. ఎక్కువగా చేస్తున్నావు, కూర్చో. ఎక్స్క్యూజ్ మీ సార్. రే నువ్వు బ్యాంక్ కి కరెక్ట్ టైం కి రావు, కనీసం మీటింగ్ అయినా రైట్ టైం కి రావచ్చు కదరా. మీటింగ్ కూడా బ్యాంక్ లోనే కదా సార్. నన్నే ఇమిటేట్ చేస్తున్నావా? వస్తా. బాగా కౌంటర్ వేస్తున్నావు. ఈ కౌంటర్ మాత్రం కస్టమర్ దగ్గర వేస్తే మనకి బిజినెస్ ఎక్కువ వస్తుందిరా. ఐఎమ్ స్టార్టింగ్ అగైన్. బ్యాంక్ ఇస్ ఎ టెంపుల్. పూర్వం డబ్బుల్ని కాపాడడానికి గుడిలో దాచేవారు, ఇప్పుడు బ్యాంక్ లో దాస్తున్నారు. సో కస్టమర్ ఈజ్ ఎ డాగ్. సార్ సార్ కస్టమర్ ఇస్ ఎ గాడ్ సార్. మీరు విన్నది కరెక్టే. కస్టమర్ ఇస్ ద డాగ్. కుక్కిని మనం ఎలా ప్రేమగా చూసుకుంటున్నామో కస్టమర్ని కూడా అలాగనే చూసుకోవాలి. అప్పుడే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. చూసా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఏంట్రా నీ టార్గెట్ రీచ్ అయ్యావా? 2 kilos తగ్గాలి సార్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ వెయిట్ లాస్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద ఇన్సూరెన్స్ పాలసీ. ఇంకో 2 పాలసీస్ మిగిలినాయి సార్. రే నేను ఇచ్చేదే 2 కాదరా. ఏ మిగిలినాయి సార్ స్మాల్ డౌట్ సార్. యు సెడ్ బ్యాంక్ ఇస్ ఎ టెంపుల్ రైట్ సార్? ఎస్. టెంపుల్ కెన్ గెట్ డొనేషన్స్. పక్కనే టెంపుల్ ఉంది, వెళ్ళి డొనేషన్ కలెక్ట్ చేసుకుని పులిహోర తినేసి ఇంటికి పోయి పడుకోండి. బోత్ గెట్ అవుట్. ఓకే సార్. మ్యాటర్ చెప్పాలి. ఎవరా అమ్మాయి? ఓ షిట్, నీకెలా తెలిసిపోయింది రావు? మైత్రివనంలో పాంప్లెట్ పంచేవాళ్ళ నువ్వు అమ్మాయి వెంబడబడటం చూడలేదు అనుకున్నావరా? ఎవరా అమ్మాయి? ఏం చేస్తుంది? ఏంటి కథ? ఎవరో తెలియదు కానీ ఆడి షోరూమ్ లో చాలా పెద్ద పోస్ట్, పెద్ద మెయిన్. మెయినా? మెయిన్. మీరైతే ఇంకెందుకు లేటు ప్రపోజ్ చేసి 10th లో చేసాం కదా ఇలియానాకి. ఏమైంది? ఇలియానా? ఇలియానా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఏమైందిరా? తను ఆల్రెడీ ఇద్దరు లవ్ చేస్తుందంట్రా. ఇద్దరులా వర్లా? అది ఇంగ్లీష్ రాకపోవడం వల్ల జరిగిన చిన్న మిస్టేక్. పోనీ లవ్ లెటర్ ఇచ్చేయచ్చుగా. మరి ఇంటర్లో మమతా గోల్కర్ నీకు ఇచ్చిందేంట్రా? మమత లవ్ లెటర్ అయ్యా. డింగి డింగి అడిగేలోపు దేవుడా ఈసారి ఎలా అయినా వర్కౌట్ అయిపోవాలి. మమత ₹2. నువ్వు ఇచ్చిన ప్లేస్ తప్పరా. ఈసారి అలాంటి తప్పులు చేయను రా. మంచి మాస్టర్ ప్లాన్ చేసి పడగొట్టేస్తా. రే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అమ్మాయి ఎలా ఉంటుందిరా? గాయత్రి కంటే బాగుంటుందిరా. ఇప్పుడు గాయత్రి గురించి ఎందుకురా? దాని అందం గురించి ఎందుకు? రే గాయత్రి ఎత్తిపుల గురించి అనలేదురా, గాయత్రి కంటే నా లవర్ బాగుంటుంది అంతే. వెయిట్ హియర్. ఆడిబాబుని పడేయడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశా. ఈ రోజే గారు చూసావు, అది ఫుల్ మేకప్ తో. అంత తొందర అవసరమా? నీలాగా సంవత్సరాల తరబడి సాగదీయమంటావు ఏంటి? 1 week లో పడేస్తా. అయినా నువ్వు గాయత్రి లాంటి ఎత్తుపడదని పడేయడానికి ఇన్నేళ్ళు టైం తీసుకున్నావు. నువ్వు నాకు ఏదో సలహాలు ఇస్తున్నావా? పవిత్రమైన గాయత్రి పేరు బలి నీ నోట్లోంచి వచ్చిందో టెంపర్ లేచుద్ది. రే అమ్మాయిలు పడేయాలంటే 3 దారులు రా. నెంబర్ 1 గుడ్ బాయ్స్, అంటే ముసలోళ్ళని రోడ్డు దాడించడం, ముష్టోళ్ళకి ఫుట్పాత్ మీద రగ్గులు కప్పటం, చిన్నపిల్లలకి పులిహార పొట్లాలు పంచడం. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నెంబర్ 2 అటు బ్యాడ్ బాయ్స్ యాటిట్యూడ్ చూపించడం, అనవసరంగా బూతులు తిట్టడం, అరకపోయిన ఆల్ఫా మేల్ థియరీ చెప్పడం. ఇలాంటివి మన ఇమేజ్కి సెట్ అవుతుంది. ఫస్ట్ ఇమేజ్ ఉండాలి. అండ్ నెంబర్ 3 మాస్ బాయ్స్. మాస్ అంటే మనమే. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏ? ఇందాక నంబర్ 1 పైకి వెళ్ళాము, నంబర్ 2 కిందికి వచ్చాం. మాస్ బాయ్స్ ఆడపిల్లని ఎవరిని ఏడిపిస్తుంటే ఎందుకు దూరి దేవదే అని సంస్కృత శ్లోకాలు చెప్పడం. ఎవరైనా ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తుంటే వాళ్ళ మొహాల పక్కన పెట్టి మన మొహాలు అడ్డు పెట్టడం. ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉన్నా రిజల్ట్ చాలా ఫాస్ట్ఫుల్ గా ఉంటుంది. పూర్వాన్ని ఎవడైనా కమెంట్ చేస్తే వాడిని పిలిచి వార్నింగ్ ఇస్తా. పూర్వేమైనా గాయత్రి ఏంట్రా కామెంట్ చేయడానికి? రివెంజ్. సరే అయితే ఎవరు కామెంట్ చేస్తారు? దీస్ ఆర్ మై రౌడీ బాయ్స్. వాట్సాప్ మై రౌడీ బాయ్స్. నమస్తే అన్న. యా చెప్పనా ఎవరికి దమ్కి ఇవ్వాలా? దమ్కి ఏమి లేదురా. లేదంటే పదండ్రా. నేను చూపించిన అమ్మాయిని మీరు కమెంట్ చేస్తే అప్పుడు నేను వచ్చి ఎత్ర నారేందు పూజ అంతే అనేసరికి నేను వచ్చి ఒక్క దెబ్బ కొడతాను అంతే.
కామెంట్ చేయాలా సారీ అన్న మేము చేయలేమన్నా. అదేంట్రా మీరు రౌడీస్ కదా. రౌడీస్ అయినా మనుషులమే కదన్నా. మాకు ఫ్యామిలీస్ ఉంటాయన్నా, అక్కా చెల్లెళ్ళు ఉంటారు. సినిమాలో మమ్మల్ని బ్యాడ్గా చూపిస్తారు తప్ప మేము అంత బ్యాడ్ కాదన్నా. ఊరే మీరు రౌడీస్ రా, మీకు సెంటిమెంట్స్ ఉండకూడదు. మేము సెంటిమెంటల్ రౌడీస్ అన్నా, మా వల్ల కాదన్నా. బాయనా. వీళ్ళు మరి వెంకటేష్ బాబు ఫ్యాన్స్ లో ఉన్నారా? టూ సెంటిమెంటల్. రేయ్ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ పోస్టులు కావాలన్నారు కదా, వద్దా? అవతల 101 వెయిటింగ్. ఓకే అన్న, ఆల్రైట్. 2 కామెంట్లు చేస్తాం. ఏమని కామెంట్ చేస్తారు? ఆ అమ్మాయి చాలా బాగుందిరా తమ్ముడు. అలాగే తాంబూలంలో జాకెట్ పీస్ కుట్టి కొబ్బరికాయ పెట్టి బొట్టు పెట్టి పంపండి. వీళ్ళేంట్రా పెళ్లి చూపులకు వచ్చిన పెద్ద ముత్తైదులా మారుతున్నారు. రే 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 ఏం కామెంట్ చేయాలి కూడా నేనే చెప్తాను. రౌండ్ చేయండి. నన్ను అమ్మాయి అనుకోండి. ఈడమ్మాయా? ఓకే. అనుకోండి అంతే, ట్రాలీలో ఎక్కి చెల్లిపోకండి. ఏ పోరి పూరిలాగా I don't touch. ఉందిలే. Please, I'm telling you. ఏ చికితా No, Chiquita, I'm Samantha. Kumar. Don't touch there. I'm telling you. I'm call the వస్తావా? police. ఇస్తాను Hey. అంతే. That's all. ఇంతేనా అన్న? యా. సూపర్ అన్న, యా. వెరీ గుడ్. ఇదిగో ఈ ముసలాడు ఉంది కదా, ఎన్నాళ్ళు వెళ్ళమ్మా. ఉంటుంది? ఈవిడి ఆ పాపని వాష్రూమ్కి తీసుకొస్తుంది. Okay, guys, మీరు రండి కరెక్ట్ టైం చూసి రా. మోలా Okay, చేయండి. follow you. పూర్వం ఎంత దూరం వచ్చిందో చూద్దాం పద. అరే ఓడ్రా వీడియో తీస్తుండు. అమ్మాయిలంటే సబల కాదురా తబల. ఇంట్రెస్ట్ ఓవర్. పూరి పరోటాలా ఉందిరా. పరోటా కాదన్నా పూరి. అది పూరి కాదు, పరోటా కాదన్నా, పునుగు. నీకులా దెబ్బ రొట్టేం కాదు. రే పంది పిల్లలోడా, ఎప్పుడు చూసావురా? ఎరా చూసింది నువ్వేనా? అమ్మాయిని ఇన్స్టాలో ఫాలో చేయండి, తప్పు లేదు. ఫేస్బుక్లో కమెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. అంతేగాని లైవ్లో ఆడపిల్లల్ని ఏడిపించటం ఏంట్రా? Bloody fool. నాంది గారు ఏమన్నారో తెలుసా? ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచుని హ్యాపీగా రీల్స్ చేసుకుంటుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. నాంది గారు కేబుల్ బ్రిడ్జ్ గురించి చెప్పారా? రోహుల్ నాందీరా. ఖతం టాటా. ఇంకొకసారి ఆడపిల్లల్ని ఎక్కడైనా ఏడ్పించినట్టు తెలిస్తే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. గవర్నమెంట్ ప్రాపర్టీ అనుకుంటా, డ్యామేజ్ ఏదైనా ఉంటే కనుక్కో. ట్యాక్స్ నుంచి పే చేసేద్దాం. జీపే చేద్దాం. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అమ్మాయిలు ఏడిపిస్తే మావాడే కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వాడే ఏడిపించాలి కాబట్టి. మీరే కానీ రాకపోయి ఉంటే ఇంకొకడు వచ్చుండేవాడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు నేను వచ్చానా? ఒక్క ఓటు రాను. ఎవరు రారండి వీడు తప్ప. జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి. పింక్ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు? గుడి ఎలానా? అవునండి. అనుకున్నా 50% ఆఫర్లు కొట్టేసినట్టున్నావు. వెళ్ళు. డోంట్ వరీ, ఏ ఇష్యూ వచ్చినా మావాడు చూసుకుంటాడు. ప్లాన్ వర్స్ట్ గా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ రా. రే ఈ అమ్మాయి కదరా, ఆ అమ్మాయి మారిపోయింది. అవునా? ఆ ఎదవలు పూరి కాదు పునికన్నప్పుడన్నా నా బుర్ర ఎలగాలి కదా, ఎలగలేదు. ఆయన నీకు చిన్నప్పటి నుంచి పురుగులు అంటే ఇష్టం కదరా, ఒప్పుకోవచ్చుగా. అది చిన్నప్పుడు రా, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాంగా. ఓన్లీ బర్గర్స్, పిజ్జాస్, జెలపినోస్, ఆలపినోస్, సాల్ట్ అండ్ పేపర్ ప్యాకెట్స్ మస్ట్. ఇంత బాగుంది ఏంటి? తనేరా. అదిరిపోయింది. నీకు సచ్చిన పడదు. గాయత్రి లాంటి యావరేజ్ అమ్మాయిని పడేయడానికి నా లాంటి అందగాడికి 2 years పట్టిందిరా. అలాంటిది ఈ అమ్మాయి నీకు పడాలంటే మినిమం 8 years పట్టుద్ది. అది ఇప్పుడు ఆవిడ పిల్లలు నిన్ను మావయ్య అని పిలిచిన తర్వాత. లేదురా, తనెందుకు నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. ఆ తొక్కలే, వాళ్ళమ్మకేం పందికులేదు, నీకోసమే పిల్లల మీద పిల్లలు కన్నాడు. ప్రతి ఏదో ఇది డైలాగు. లుక్ అట్ హర్. ఆవిడ కంటే అదిదా గ్లామర్ ఉంది. నీ దగ్గర ఏముందిరా? బోరుకొచ్చిన హీరో ఉన్న గ్లామర్ తప్ప. ఏ మన గ్లామర్ ఫ్యాన్స్ లేరంటావా? ఉన్నారు, హ్యూమర్కి ఉన్నారు. హ్యూమర్తో పడగొట్టేస్తాం. యూ దేక్ కర్బిత్ ఫ్రాంక్ గా మాడుకుందాం రా.
ఈ రేంజ్ అమ్మాయికి ఈ పాటికి బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు కదరా మినిమం. మన మగజాతి గురించి నీకు తెలిసిందేగా. గాయత్రి విషయంలోనే నా టోకెన్ నెంబర్ 12. ఓయ్ అబ్బా అందుకే మొహంగా టోకెన్ నెంబర్ 12 అంట. మిస్ నంబర్ పెట్టరా తను. స్టేషన్ వస్తుందా? అగే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ పెట్టావు కదా, ఉన్నాడా లేదు చెక్ చేద్దాం. చెప్పానా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడని. సల్మాన్ ఖాన్కి సోహెల్ ఖాన్కి మధ్యలో ఉన్న ఖాన్లా ఉన్నాడు. నువ్వు డ్రాప్ అయిపోతే బెటర్. అరే అరే ఇంటి దగ్గర ఫాలో చేసి చూద్దాం రా. నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా? కజిన్స్ ఏమోరా. కజిన్స్ అయితే మరీ ఇంతలో నవ్వుతారా? ఖచ్చితంగా బాగా మరదలరా. ఏం జరగకూడదురా. అల్లాహి రహ్మా మా ఏసయ్యా నువ్వే చూసుకోలే. థ్యాంక్ యూ. స్కాన్ ప్లీజ్. రాయల్ ఎన్ఫీల్డ్ మీద హ్యాపీగా నడుపుతారని ఎవరు అనుకుంటారా? సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఎప్పుడు కిట్ అనుకుంటా. థ్యాంక్ యూ. కెన్ యూ గివ్ మీ 5 స్టార్ రేటింగ్? యా షూర్. నేను ఇస్తాను రా 10 స్టార్. అక్కడ వెళ్ళిపోయాడు. మా అత్తారింటికి దారి ఇటే. ఎల్లు మరి సర్వపిండి పెడతారు. ముహూర్తం చూసుకుని వెళ్ళరా ఇవాళ అసలు అమావాస్య. ఇక అమ్మా పూర్వ భోంచేద్దాంరా అమ్మా. అయ్యో అమ్మా. దయచేసి నీ సర్జరీ అయ్యే వరకు ఏ పనులు చేయొద్దన్నాను కదా. అమ్మా ఇన్సూరెన్స్ అప్రూవ్ అయింది. బ్యాలెన్స్ అమౌంట్ అరేంజ్ చేసుకుంటే నీకు సర్జరీ చేయించవచ్చు. ఆల్రెడీ 4 కార్స్ సేల్ అయ్యాయి. ఇంకో 2 సేల్ చేస్తే ఆ వచ్చే ఇన్సెంటివ్ సరిపోతుంది. సరే నువ్వు తిను. ఏం కూర? అమ్మా శనగల కూర చేసింది. ఓ మై జాలీ జోసెఫ్, కేర్ఫుల్. చచ్చిపోతావు. మరి నీది? ఈడేం చెప్తాడు బంబుల. నేనా కుమారి ఆంటీ నుంచి లివర్ ఫ్రై తెచ్చుకున్నాను. నీ పేరు చెప్తే 2 లివర్స్ ఎక్స్ట్రా వేసారు. ఇంకేంటి? సరే విజయ్ ఏం చేస్తున్నాడు? వాడి కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఏ వాచ్ పనిచేయట్లేదా? ఇట్స్ ఎ క్రింజ్ జోక్. ఇదిగో బేబీ, రేపు నువ్వు నా ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు కదా, ప్లీజ్ నీట్ గా షేవ్ చేసుకో. టీ షర్ట్ అస్సలు వేసుకోవద్దు బేబీ, పొట్టుగా అనిపిస్తుంది పండు. హుడీ వేసుకుంటే అసలు హెడ్ కూడా కనిపించదు. ఇట్స్ ఎ క్రింజ్ జోక్ అగైన్. ఓకే గుడ్ నైట్. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? పూర్వకేలాగా బాయ్ ఫ్రెండ్ లేడని కన్ఫర్మేషన్ వచ్చింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని థింకింగ్. అంటే ఇప్పుడు పికప్ చేసుకోవడానికి రాకపోతే బాయ్ ఫ్రెండ్ లేట డ్రాప్ చేసి వెళ్ళాడేమో, ఎవరికి తెలుసు. చూడా బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలు, బంబులో లేని అబ్బాయిలు చరిత్రలో లేరురా. వాళ్ళతో ఫేస్ కడిగితే ఎక్కడికి వెళ్ళిపోయారా? పెరిగి పాలకాల తోడికి గాయత్రి 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 హాస్పిటల్ హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్. ఇంకా నా కొరియన్ మాస్క్ పద. అది చాలా దిట్టంగా హెల్తీగా ఉంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించలేదురా. నన్ను తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తా అని చెప్పిందిరా. అందుకే ఫేస్ మాస్క్ పెట్టుకుని పడుకున్నాడు రా. వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు అని చెప్తుంటే ఆమె కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాడు రా. అది నా పిల్లరా, అది నా పిల్లరా. బాబు కమలకు పడిపోతాం. అయ్యో వచ్చాం. రే 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 ఇక్కడ ఆపేంట్రా? రే నా లైఫ్ అనేది మ్యాటర్ రా. అరే నువ్వే కదరా పికప్ చేసుకోవడానికి రాకపోతే డ్రాప్ చేయడానికి వస్తాడు బాయ్ ఫ్రెండ్ అన్నావు. పూర్వ బాయ్ ఫ్రెండ్ గురించి చెక్ చేద్దాం తీసుకొచ్చా. మరి గాయత్రి హాస్పిటల్? అది కూడా గాయత్రి హాస్పిటల్. ఓ ఈ గాయత్రిని హాస్పిటల్లో పెట్టేశారు అనుకున్నావా? ఒకవేళ మీ గాయత్రిని హాస్పిటల్లో పెడితే నీకు ఫోన్ వస్తుంది కానీ నాకెందుకు వస్తుందిరా అప్పలం. నా కన్నీళ్ళు రానప్పుడే డౌట్ వచ్చిందా నువ్వేదో ఏదో ప్రాంకులు వేస్తున్నావు అని. మళ్ళీ గాయత్రి లాంటి పవిత్రమైన పేరు నీ నోట్లోంచి వచ్చిందో నిద్రలో పిసికేస్తా నా కొడక. రే బాబు కూలీ, నిన్ను కాదు ఆ కూలీని పిల్లు. రే మీ కజిన్ రా. రోజుకి 500 ఇస్తావా? పరిచిందారా బకింగ్హామ్ ప్యాలెస్ అంటే కూలీ అంటే అలసిప్ అయిపోయిందా? లోకేష్ కనకరా సినిమా పేరు కూడా కూలీరా. రజనీకాంత్ హీరో వెళ్ళిపో. పనిరా ఇక్కడ మా ఇంట్లో ఉన్నాడు. ఏంటి కూలి పనికి రమ్మంటున్నారా? చూపే నువ్వు మాట్లాడు. వెళ్ళాలరా ట్రై చేయపోని. రే చెప్తున్నా కాఫీ పనొచ్చా? రోజుకి 2000, మధ్యాహ్నం బిర్యానీ. వస్తావా? దా కూర్చో, వెనక్కి కూర్చో. ముందే బిర్యానీ పెడతారా? బ్యాంక్ ఎంప్లాయ్ ఇక్కడ, బ్యాంక్ ఎంప్లాయ్. ఐ యామ్ ఫ్రికింగ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఆ రోజుకు 2000 అంటున్నాడు. నీ జీతం కంటే ఎక్కువ కదా, ఒకసారి ఆలోచించవచ్చు కదా, కరెక్ట్ సెట్ అవుతావు. చిచ్చి చైల్డ్హుడ్ లోనే కట్ చేయాల్సింది. పూర్వ సింగిల్ గా వచ్చింది. బట్టలు రా రే లుంగి బే. I just called to check if you're ready to initiate the payment. If you can do that the earliest, then we can
గాయత్రి రా కట్ చేసేనా? నీ వల్ల మొత్తం పెద్ద పెంటేలో ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలి వాళ్ళ. హాయ్ బంబుల్ బీ, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. ఎక్కడున్నావు? అదే మన విజయ్కి హెల్త్ బాగాలేదు, ఆడికి హాస్పిటల్ తీసుకెళ్తున్నా. సంఘంతో దిగింది. విచ్ హాస్పిటల్? గాయత్రి హాస్పిటల్. అదేరా. అయ్యో ఏమైంది? వాడు రాత్రి చికెన్ మింగి తిని చికెన్ పాక్స్ తెచ్చుకున్నాడు. మీ ఫ్రెండ్స్ కి సారీ చెప్పు. ఓకే? అదేదో నువ్వే చెప్పు. మీ ఫ్రెండ్స్ కి నేను డైరెక్ట్ గా చెప్పాలా? మీ ఫ్రెండ్స్ కి డైరెక్ట్ ఎలా చెప్తారు చెప్పు? అలా చెప్తారు. గాయత్రి కాల్ బ్యాక్. ఐ లవ్ యు. కేపీహెచ్పీ బ్యాచ్ వాళ్ళు తినట్లేదురా. ఎయిర్పోర్ట్ లుక్ లాగేది మెట్రో లుక్ అన్నమాట. ఈ కాస్ట్యూమ్ లో వచ్చాం సల్మాన్ ఖాన్ లో ఉన్నారు సార్. యు ఆర్ కిడింగ్ రైట్? ఇతన్నా నువ్వు లవ్ చేసింది. ఇతను బ్యాంక్ లో ఉద్యోగంతో పాటు పార్ట్ టైం లో సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేస్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ సైడ్ క్యారెక్టర్ ఫ్రెండ్స్. నీకే అంత ఉంటే మా వాడిది డైరెక్ట్ సైడ్ క్యారెక్టర్, కానీ ఫుల్ అంత మా వాడికి ఎంత ఉండాలి? అయినా మా వాడు చూడటానికి ఐమాక్స్ బెడ్ రివ్యూలు చెప్పుకునే ఉంటాడు, కానీ ఎస్డిఎఫ్సి బ్యాంక్ లో బి గ్రేడ్ ఎంప్లాయ్. గ్రేడ్ బి రా, గ్రేడ్ బి. గాయత్రి యాక్చువల్ జరిగి ప్లీజ్ స్టాప్ ఇట్. ఐ హేట్ యు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఐ లవ్ యు బంబుల్ బీ. ఐ లవ్ యు. గాయత్రి 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 ఒకసారి వాణిరా హాల్లో వస్తారు. రేయ్ ఏం నవ్వుతున్నారు? లుంగిలో ఎప్పుడు చూడలేదా? తమిళనాడులో లుంగి అనేది ఒక కల్చర్ తెలుసా? దాని మీద ఒక సినిమాని తీశారు. బర్సల్ అది కట్టుకుని తిరుగుతారా, ఇప్పుకుని తిరుగుతే కాదు. నేను ఎప్పుడు అరే అలా ఏం కాలేదు, దూకేకు. ఏం చూస్తున్నారు? అది చూడండి, నీకు లేవా ఏంటి? నీకు ఐరన్ నోట్లేదు కదా, బాగా వేసుకునే వాళ్ళ. ముయాల్సింది కిందరా. అరే కింద ముగిరా. కింద కాదు పైన ముఖ్యం. ఫోటోలు తీసి పెట్టేస్తే. ఏయ్ అమ్మాయి ఇక్కడే కూర్చో. మళ్ళీ అవతారంతో లోపలికి వచ్చావంటే పూర్వం నన్ను కూడా నీలాగే లేకాడు అనుకుంటుంది. అర్థమైందా? ఆ చెట్టు దగ్గర డ్రాయర్లు అమ్ముతున్నారు, కొనుక్కునేసుకో. కొంచెం పెద్దది కొనుక్కో, చూడలేకపోతున్నాం. నీకు కూడా కావాలా? అది తీసుకో, అది ఇచ్చేరా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఆడి ఆడి. ఓకే సార్, ప్లీజ్ బీ సీటెడ్. ఐల్ కాల్ మై ఎగ్జిక్యూటివ్, షీల్ ఎక్స్ప్లెయిన్. ఇంగ్లీష్. నన్నే ఆపుతావా? లోపలికి రావద్దన్నాను కదరా. అయ్యి సారీ యో లేరా. రే అరవకరా. అమ్మా బోని బేరం ఇక్కడ. వస్తారు వస్తారు. ఊరు వస్తుంది రే. బా ఎంత తెల్లగా ఉందో. హాయ్ సార్, ఐమ్ పూర్వ. హాయ్, ఐఎమ్ విజయ్, ఎస్డిఎఫ్సి బ్యాంక్ నైస్ టు మేనేజర్. మీట్ యు. ఓకే. బాలా ఫ్రమ్ శంబాలా. మై ఫ్రెండ్ స్పెషల్ కిడ్. హాయ్. ఈజ్ మై ఫాదర్. పూర్వ పేర్లు చూసే వైబ్రేషన్ ఎలా ఉందో. పేర్లోనే పూరుంది కదరా. నెగిటివ్. మీరు బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్? ఈ మడతమంచం అనుకుంటున్న కాల్ చెప్పు కూర్చుంటాడు. ఎత్తపా. మీరు ఏ మోడల్ కోసం చూస్తున్నారు సార్? మోడల్ అది ఏ మోడల్ కావాలంటాను? ఆమె కోసం వచ్చావా, కార్ కోసం వచ్చావా? క్యూ సిరీస్. ఏంటి మీకే? మా బ్రదర్కి. నాకా? కాదు యుఎస్ లో ఉన్న బ్రదర్కి. ఆడికి జాబ్ అయిందటగా. పోచనే డిస్ట్రిబ్యూషన్ లో ఎరగా సంపాదిస్తున్నాడుగా. ఇది లేటెస్ట్ మోడల్. Oh. ఒకసారి చూడండి. దేర్ ఇస్ వైఫై ఆల్సో ఓ ఇన్క్లూడెడ్ వైఫై ఇన్ ఉందా? దిస్. పాస్వర్డ్ ఏంటి? ఏసీ ఉందా? స్ప్లిట్ ఏసీయా, సెంట్రల్ ఏసీయా? లేకపోతే ఎవ్రీడే వాటర్ పోయాలా? వాటర్ ప్రాబ్లం కదరా మనకి. ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఏంట్రా? This is an Audi car. It's a high-end model. Ma'am, I know it's a Audi car. I'm talking about the showroom AC. It's very hot. నాకే పడిపోద్దేమో. దగ్గరికి వెళ్ళకు, కళ్ళు తిరిగి పడిపోగలదు. టెస్ట్ డ్రైవ్ చేస్తారా సార్? నో టెస్ట్ డ్రైవ్స్. డ్రైవింగ్ రాదనుకుంటా. మీరు ఎవరండి? ఇక్కడ కార్లు ఫ్లోర్లు క్లీన్ చేస్తుంటారా? 2 కాఫీ చెప్తారా? ప్లీజ్ గివ్. సో మీకు కార్ నచ్చిందా? యా. మైలేజ్ ఎంత ఇస్తుంది? ఒక 30 ఇస్తుందా? ఇదేమైనా అప్పి ఆటో ఏంట్రా 30 ఇవ్వడానికి? ఇట్స్ యాడీ. 6 kilometers వస్తుంది. 6 is my lucky number. I like that number. లీటర్ కా హాఫ్ లీటర్ కా? హాఫ్ లీటర్ కి ఎవరైనా మైలేజ్ చెప్తారా సార్? అసలు మీరు నిజంగా కార్ కొంటారా? నైస్ వాయిస్. యూ షుడ్ ఇన్ష్యూర్ ఇట్. సాయిపాలకి మీరు డబ్బింగ్ చెప్పుంటే తండేలు ఫీడేల్ అయ్యేది. ఇలా చూస్తుంటే కొంచెం నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాకు కొంచెం లైవ్ కార్ లో డీటెయిల్ గా చెప్తే నాకు కొంచెం అండర్స్టాండ్ అవడానికి. కార్లో గోకుతామనా? ప్లీజ్ రా.
పూర్వతం మాడుతుంది చాలా బాగుందిరా కెలక్క గాయత్రితో చేసిన దాని ముందు ఇది ఎంతరా గుర్తుందా? గుర్తుంది ఇంకెప్పుడు చేయను మళ్ళీ లైఫ్ లో చేయని మాట ఇవ్వు. ప్రామిస్ నువ్వు ఎత్తుకో పూరగారు నాకు కూడా అడిగారని చాలా ఇష్టం అండి పెళ్ళైన తర్వాత వైఫ్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నెలకి 2 lakhs శాలరీ వస్తుంది SDFCలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కదా నేను అలాగే సింగిల్ కాబట్టి పెద్ద ఖర్చులే ఉండవు అందుకే చూస్తున్నాను అనమాట మొన్నే భూజల ఫ్లాట్ కూడా చూశాను పెళ్ళైన తర్వాత కొంచెం కంఫర్ట్స్ ఇవ్వాలి కదా మనకు వచ్చే వాళ్ళకి మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు నువ్వు చాలా లక్కీ అంటూ ఉంటారండి అంతెందుకు మొన్నే ఒక జ్యోతిష్కుడిని కలిశాను ఆయన ఏమన్నాడో తెలుసా అండి నాకు కాబోయే వైఫ్ పేరు కూడా పీతోనే స్టార్ట్ అవుతున్నానండి నేను ఇలాంటి పెద్ద నమ్మను కానీ ఒక్కొక్కసారి ఎందుకో నమ్మాలనిపిస్తూ ఉంటుంది పార్వతి 2 కాఫీ తీసుకునిరా. పార్వతి ఎవరండి పనమ్మాయి. హో ఓ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ లవ్ ఇట్ So, sir, I hope the details are fine with you. Sir? Purva, your details are too detailed. I think because of your sweet voice. Even features are also so good for this car. బుకింగ్ ఇప్పుడు చేసేద్దామా? ఇప్పుడే కదా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం ఇంకొంచెం డీటెయిల్ Sir? అదే ఈ కార్ ఇనిషియల్ పేమెంట్ ఎంత నేను తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు ఆ డీటెయిల్స్ అని నాకు వాట్సాప్ చేశారంటే మా బ్రదర్కి నేను Okay, పంపించాను sure, I'll send it to you. ఓకే షూర్ సర్ప్రైజ్. తను బ్లాక్ వేసుకొచ్చిందని నా బ్లాక్ షర్ట్ లాక్ కూడా క్రింజ్ రా. క్రింజెస్ట్ రా నేను పురా గారు మా అన్నయ్యకి మీరు పంపించిన కార్ కలర్ తగినచ్చిందండి Oh my God, thank you so much, sir. మీ అన్నయ్య US లో ఏం చేస్తుంటారు? తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడండి ఈ మధ్యన యుఎస్ లో సాఫ్ట్వేర్ బిజినెస్ కంట డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుందండి ఏమంటారా అవునండి పులిహోర ఫిల్మ్స్ అని బాగా సంపాదించాడండి. మొన్న యానిమల్ వచ్చింది కదా దాని సీక్వెల్ వైల్డ్ యానిమల్ అని ఈ మధ్య రిలీజ్ చేశారు. ఎక్కి రక్కేసలే ఉన్నాయి కలెక్షన్స్. వావ్ సార్, మీకు సాలరీ 2 lakhs వచ్చినా ఎంత సింపుల్ గా మెట్రోలో బైక్ లో వస్తుంటారు. యు సో గ్రౌండెడ్ అండ్ హంబుల్. సాక్స్ కూడా వేసుకోరు గ్రౌండ్ వేర్త్ కదా. 2 lakhs ఏముందండి అంతా డొనేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు విషయం తెలుసా నేను రాత్రి డిన్నర్ చేయటం అన్న స్కిప్ చేస్తానేమో కానీ డొనేషన్ చేయకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి. రక్తకరాలు మూత్రపిండాలతో పాటు వీర్యకరాలు కూడా డొనేట్ చేస్తూ ఉంటాడు. మాయాపూర్ లో చాలా మంది పిల్లలకు బయాలజికల్ ఫాదర్ వీడే. అరే బుల్లివాడ ఎట్రా మాయాపూరా చూడండి వీడికి వాడికి దగ్గర పోలికలు ఉంటాయి. నెక్స్ట్ 10 years లో మాయాపూర్ కాస్త కొరియా అయిపోతుంది. అందరూ ఒకేలా ఉంటారు. సార్ మీ అన్నయ్యకి ఆ కార్ నచ్చింది కదా? ఇంకా సార్ ఏంటి విజయ్ అని పిలవచ్చు కదా. ఓకే విజయ్. సో విజయ్ ఇనిషియల్ పేమెంట్ ఓన్లీ 5 lakhs కడితే చాలు. 5 lakhs యా అండ్ నెక్స్ట్ 2 weeks లో కార్ డెలివరీ చేస్తా. 2 weeks నైస్ 1 week లో కడేద్దాం. ఇంకో కార్ ఏమైనా చూస్తే? లేదు అడున్నాడు కదా లాస్ట్ వీక్ 5 lakhs కావాలని కాల్ పట్టుకుని బతిమలేసాడు అదవా. సరే అడుగుదామంటే ఫ్రెండ్ కదా నాకు అసలే మొమాట ఎక్కువ. అన్నయ్య కూడా ఈ విషయం చెప్పలేదు బట్ ఏదోలాగా 1 week లో ఆడితో మంచి టైం చూసి లాగేసి కట్టేస్తాను అలాగేనా? ఓకే నో ప్రాబ్లం. పూర్వక్ బాయ్ ఫ్రెండ్ లేడని కన్ఫర్మ్ అయిపోయింది. మా ఇద్దరికి లవ్ సెట్ అయ్యాక వారం నెల్లి ఒక స్ట్రాంగ్ కాఫీ షుగర్ నార్మల్ గా వేసి ఎందుకురా సిగరెట్ పాడేస్తున్నావు? ఈ జాబ్ లో ఉన్నప్పుడు సిగరెట్ మందు మానేయడం చాలా కష్టం. గ్యాప్ లో ఇంటికి రావచ్చు. కళ్యాణి కూర్చోమ్మా 2 minutes వస్తాను. ఎందుకు సార్ సిగరెట్ పాడు చేశారు మన జాబ్ లో? విజయ్ నువ్వు బాగా వెనక పడుతున్నావు. నేను అమ్మాయి వెనకాల పడుతున్నాను నీకెలా తెలిసింది సార్? అమ్మాయిల గురించి కాదు నీ జాబ్ పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడు కూడా మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. 10 లక్షల పాలసీ కోసం ఒక ఎంక్వైరీ వచ్చింది. డీటెయిల్స్ వాట్సాప్ లో పంపిస్తాను. మీరిద్దరు వెళ్ళి పట్టుకోండి. ఓకే సార్. ఆయన పాలసీ తీసుకోవడానికి పెళ్లికి రమ్మంటాం ఏంట్రా? పెళ్లి కొడుకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలేమో ఈ మధ్య చేయించి మరీ చంపుతున్నారా ఉమెన్. ఫోన్ ఎత్తదో రమ్మని ఫంక్షన్ అయ్యి మన సిగ్గా. అమ్మంగా పుట్టడం నా తప్ప చెప్పు. ఇప్పుడు నేను సింగిల్ కాదని వీళ్ళందరికీ ఎలా చెప్పాలి? తలపై అందరికి చెప్పనక్కర్లేదు. మెట్రో స్టేషన్లు సెట్ చేసి మరీ కాపాడావు. ఓహో
అరే నేను కళ్ళు మూసుకుంటే పూర్వ వచ్చిందిరా, నువ్వు కళ్ళు మూసుకో, గాయత్రి వస్తుందేమో. ఈ టైంలో పాపం పడుకుని ఉంటుందిరా. లే మూసుకో. ఓకే. వచ్చిందా వచ్చిందా వచ్చిందా? లెఫ్ట్ సైడ్ దర్వాజా కూలేంగి, నెక్స్ట్ స్టేషన్ మియాపూర్ అని వచ్చిందిరా. నీ పిల్ల వల్ల నా ఇమాజినేషన్ కూడా సంకనాకపోయింది. సర్లే జాగ్రత్త ట్రైన్లో నుంచి. హాయ్ వెల్ కొరియోగ్రాఫ్డ్ డాన్స్. హాయ్ సార్, నన్ను గుర్తుపట్టారా? గుర్తు అదేనండి, ఆ రోజు మెట్రోలో నన్ను సేవ్ చేశారు. సేవ్ చేయడం ఏంటి, సెట్ చేసింది కూడా వీడే. హ? అదే ఆ రౌడీస్ ని సెట్. అది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆ ప్లేస్లో మీరే కాదు, ఇటు గర్ల్ ఫ్రెండ్ గాయత్రి ఉన్న అదే చేద్దాం. హలో సార్, ఐఎమ్ హరిణి. ఓ హరిణి గారు అంటే మీరేనా? డాన్స్ చాలా బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ. సాయిబాబు గారు ఉన్న మీకు డిస్టెంట్ రిలేటివ్. డాన్స్ గ్రేస్ అది కొంచెం ఒకలాగే ఉంటే ఎరా నాకైతే అనిపించింది. గారు ఎందుకండి, హరిణి అని పిలవండి. ఓకే హరిణి, మీకోసం ఒక 3 పాలసీలు సెపరేట్ చేసి పెట్టాను అనమాట. సో నాకు 1 lakh పే చేశారంటే ఇమీడియట్గా అప్లికేషన్ ఫిల్ చేసేసి ఒక 3 daysలో మీకు పాలసీ వచ్చేసేలాగా నేను చూసుకుంటాను. నాకు ఒక 1 week టైం ఇవ్వగలరా? ఇంకో పాలసీ ఏమైనా చూస్తున్నారా? అయ్యో అలాంటిదేం లేదు. తను నా ఫ్రెండ్, ఏదో అవసరమని 1 lakh అడిగితే పాలసీ కోసం ఉంచుకున్న డబ్బులు ఇచ్చేసా. ఫ్రెండ్ కదా, గట్టిగా అడగలేకపోతున్నా. ఈ నాడేలాగే కదా. ఇందాకే అడిగా, 2-3 daysలో ఇచ్చేస్తానంది. ఓకే షుడ్ బి ఫైన్. ఒక పని చేద్దామండి, నేను మీకు అప్లికేషన్ చేస్తాను, అది మీరు ఫామ్ ఫిల్ చేసేసి రేపు బ్యాంక్ వచ్చి 2 సైన్లు పెట్టారంటే మీకు డబ్బులు వచ్చేసాక ఒక 2-3 daysలో పే చేస్తే అకౌంట్ ఓపెన్ చేసేస్తాను. ఏమంటారు? ఆల్మోస్ట్. ఓకే ఓకే జాన్. సరే, 5 star రేపు rating కలుద్దాం. ఏంటి? బాయ్. రే నేను పూర్వకు చెప్పింది ఇది నాకు చెప్పిందేంట్రా? తను ఇలా ఫ్రాడ్ కాదురా. రేపటి నుంచి పూర్వ వెనకబడ్డ మానేసి ఈ అమ్మాయి వెనకబడితే కనీసం పాలసీ అని వస్తుంది. అరే పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి లింక్ పెడతావేంట్రా? నువ్వు చేస్తుంది అదే తెలుసా? నీ జెట్ పీస్. జెట్ పీస్ ఏంట్రా, పోగో టీవీ. ఇక నీకు ఫీజు ఉండదనరా. హాయ్. హాయ్, కమ్ సిట్. ఇక్కడ సైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఈ పాలసీలో అన్ని కవర్ అవుతాయా? మొత్తం కవర్ అయిపోతాయి. యాక్సిడెంట్? ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది కదా పాప. సూసైడ్? రేపు చేసుకో, ఇలానే మీ మమ్మీ డాడీకి పంపేస్తా. మేము HDFC బ్యాంక్ చాలా ఫాస్ట్గా ఉంటాం. హార్ట్ బ్రేక్? హార్ట్ అటాక్ దీంట్లో కవర్ అయిపోతుందని చెప్పాను కదమ్మా. హార్ట్ అటాక్ కాదు, హార్ట్ బ్రేక్. హార్ట్ బ్రేక్స్ మేము ఇన్సూరెన్స్ ఇవ్వమ్మా. అలా పెడితే కంపెనీలన్నీ సంకన అయిపోతాయి. థ్యాంక్ యూ. 1 weekలో నీ చేతికి నీ పాలసీ వచ్చేస్తుంది. బాయ్. Hey Purva, why are you standing in hot sun? Your skin will become tan like him. Come, I'll drop you. No, it's okay, sir. Hey, It's come. okay. Zika, let's go. You come. Parlet, sir. Hey, come, re. Hey. One side I can't balance. Put both legs, both sides. Let me hold it for you. No, not disappear it. Put this in between. Trust happiness, but not desperados. నువ్వు ఇంటికి వెళ్ళి రైస్ పెట్టు, వచ్చి చెప్తా. ఏం అర్థం అవట్లేదురా పేర్లు. తెలిసింది కాఫీగా. కాఫీ ఎంతమ్మా? 250 సార్. 2 కాఫీలు 50ఏనా? 2 తీసుకొచ్చామ్మా. హలో, 250 సపరేట్ కాదు, 250 ఒక కాఫీ. అవును సార్. అయితే 1/2 తీసుకొచ్చాయి. సారీ సార్, మా దగ్గర 1/2 అలాంటి ఉండవు సార్. ఉండవా? ఎల్ మళ్ళీ వెళ్తాను. ఐ డెంట్ కమ్ విత్ హిమ్. ఈ 2 కేలు పట్టుకో. దేనికిరా? ఐ లవ్ యూ చెప్పాక నిజం చెప్దామా, లేకపోతే నిజం చెప్పాక ఐ లవ్ యూ చెప్దామా అని. పట్టుకో. ఏం చెప్పినా నిజం చెప్పరా. ఎందుకంటే అమ్మాయిలకి తప్పు కొట్టుకునే అబ్బాయిల కంటే తప్పు ఒప్పుకునే అబ్బాయిలంటే చాలా ఇష్టపడతారు. అరే ఇతర వస్తుంది, జాగ్రత్త. ఈ నిజాలు చెప్పి ఒక పెళ్లి చెడగొట్టమన్నారు. అయిపోయాడు. హాయ్ పూర్వ. Hi. టేక్ యూ సీట్. Thank you. అరే కెనియా,
కమ్ హియర్ కాఫీ ఇస్ సో గుడ్ చెప్పండి, లైక్ ఇట్ 2 cups కాఫీ. సార్ ఇక్కడ 1/2 లివరు 250 ఫిక్స్ అంతే. ఏయ్ 1/2 తాగేవాళ్ళ కనిపెట్టినారా నీకు? 2 కాఫీ 2 cups 2 saucers. Bring at last. Kenya. పూర్వా వై ఆర్ సో డల్? ఆకలేస్తుందా? స్నాక్స్ ఏమని చెప్పనా? విజయ్, నిన్ను 2 weeks నుంచి ఫాలో అవుతున్నా. కార్ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడుతున్నావు. నేను ప్రెషర్ పెడుతున్నాను అనుకోకు. దీన్ని నమ్ముకొని నాకు ఒక కమిట్మెంట్ ఉంది. కార్ ఎప్పుడు తీసుకుంటావో క్లియర్గా చెప్తే దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటా. యాక్చువల్లీ పూర్వ 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు మన పెద్దలు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమకి చాలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అబద్ధాలు నాకు నచ్చవు. ఎక్స్క్యూజ్ మీ సార్. కరెక్ట్ టైం గుర్తు చిన్న యాక్చువల్లీ పూర్వ 15 days బ్యాక్ నేను మెట్రోలో చూసినప్పుడే నీకు పడితిని. కానీ వచ్చి ప్రపోజ్ చేస్తే సారీ బ్రదర్ ఐఎమ్ కమిటెడ్ అంటావేమో అని భయం వేసి ఇలా అన్నయ్య కారు అని చిన్న అబద్ధం ఆడాను. అసలు నువ్వు మనిషివేనారా? ఒక అమ్మాయి జాబ్తో ఆటలా? సిగ్గు అనిపించట్లేదా? ఆపు. ఇప్పుడు కూడా నేను అడగకపోతే నీ వెనకాల తిప్పించుకునేవాడుగా. Do you have common sense? నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా, ఇలా ఎలా మోసం చేయగలిగావు? నువ్వు పెద్ద ఫ్రాడ్వి. వన్ సిట్ అండ్ టాక్ 2 minutes. నువ్వు నా సిచ్యువేషన్ లో ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. I'm honest. That's why I told truth. ఎందుకురా ఇవన్నీ? అందుకే ఇజ్జత్ కా ఫలూదా మన్నత్ కా మసూదా అంటారు. ఆడికొంటాను రా. ఈ నెల 5 లక్షలు డిపాజిట్ చేయించి 6 నెలల 60 లక్షలు డిపాజిట్ చేయించి ఆడికొంటాను రా. దాని షోరూమ్ లో కొంటాను. సార్ బిల్లు సార్ మొత్తం 500 అయింది. 500 దొబ్బుతున్నారు. కాఫీలు షుగర్ వేయచ్చు కదా. ఇదిగో 100 ఇంకో 400 కలిపి 500 ఇచ్చే. టిప్ కింద ఉంచుకో, బిల్లు ఇది నేను కడతాను. ఓకే సార్. నీ అమ్మ ఇదోటి. థ్యాంక్ యూ సార్. 15 రోజుల నుంచి డిపాజిట్ అని తిప్పించుకుంటుంది. దీని సంగతి చెప్తాను పదరా. ఇప్పుడు చూసిన డ్యాన్స్లే దీని ఇంట్లో ఏమనరా ఏంటి? హే ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. హే పదండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. పద. ఏంటి విజయ్ డల్గా ఉన్నావు? అంటే హరిణి చాలా రోజుల నుంచి నీ వెనకాల పాలసీ కోసం వెంటబడుతున్నావు. నువ్వేమో పాలసీ గురించి తప్ప పొంతలో ముసలమ్మలాగా మిగతా అన్ని సొలుగూరులు చెప్తున్నావు. ఏమనుకోకి ఇలా అడుగుతున్నావు అని. అంటే మాకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా. మమ్మల్ని కూడా పైనుంచి ఎక్కి తొక్కుతున్నారు ప్రెషర్స్. నువ్వు ఎప్పుడు కడతావో తెలిస్తే నేను ప్లాన్ చేసుకుంటాను. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇంత దూరం వచ్చాక నీ దగ్గర దాచడం ఇష్టం లేదు విజయ్. నా ఫ్రెండ్ మీ బ్యాంక్లోనే హౌసింగ్ లోన్ అప్లై చేశాడు. ఓకే. 4 నెలలు తనని బ్యాంక్ చుట్టూ తిప్పించుకుని లాస్ట్ మూమెంట్ లో లోన్ ఇవ్వమని చేతులెత్తేశారు. చూసావరా? ఆ చెప్పేదేదో ముందే చెప్పేస్తే బాధే ఉండేది కాదు కదా. కాదు కదా. ఆ బాధ ఏంటో మీ స్టాఫ్ కి అర్థం కావాలని మా ఫ్రెండ్స్ అందరం మీ బ్యాంక్ మేనేజర్ని ఫోన్లో అప్రోచ్ అయ్యాం. కానీ నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలు వాడదానివేనా? ఉద్యోగం చేస్తాను ఇద్దరిని కార్సైన కుర్రాలను పట్టుకుని ఎర్రి పప్పలు చేసావు కదే. అది కాదు. అయినా మేము ఇప్పుడు అడిగాం కాబట్టి నిజం చెప్పావు. లేకపోతే కుక్క పిల్లలాగా వెనకాలి తిప్పించుకుంటూ ఉంది కదా. అమ్మ 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 ఈ జంజి నిబ్బిల్ని నమ్మకూడదురా. ఇఫ్ యు ఆర్ ఇన్ మై ప్రాపర్టీ, ఇఫ్ యు ఆర్ ఇన్ మై ప్రాపర్టీ యు విల్ నో మై పెయిన్స్. రారా టవల్ పుట్ టవల్ మేకర్ కీపర్ ఫామ్. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? డబ్బులు ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటానులే. పద భోంచేద్దు గాని. ఎంత మోసం చేస్తాడనుకోలేదమ్మా. పూర్వా నాక్ నాక్. అంత ఓకేనా? అరే
నేను నీకంటే అందంగానే ఉన్నాను కదా. స్కిన్ టోన్ కొంచెం బెటర్. శాలరీ కూడా నీకంటే ఎక్కువే కదా. అలాంటిది నీ మొహానికి గాయత్రి పడిపోయింది. నన్ను పూర్వం రిజెక్ట్ చేస్తుందిరా నీ. అరే నువ్వు అమ్మాయి తిట్టినందుకు ఏడుస్తున్నట్లేదురా, నా మీద పడి ఏడుస్తున్నట్టు ఉంది. అరే సార్. అరే బొగడి 2 బాలయ్య బాబు ఫుల్లు. ఓకే సార్. మహేష్ బాబు బ్రాండ్ ఆయిల్ తో ఫ్రై చేసిన 4 చికెన్ లెగ్ పీసులు. సరే సార్. పొట్టున ఆత్మవిశ్వాసం ఉండే 2 వాటర్ బాటిల్స్ మిక్సింగ్ కి వెళ్ళి తీసుకురా. ఉంచు. తాగేసాగి ఇవ్వచ్చురా. తాగేసిన తర్వాత మనకి ఎక్కేసి ఉంటుందిరా. తర్వాత మోసం చేసేస్తే ఎలా? నువ్వు వెళ్ళరా బొగడి. అంత అగ్రెసివ్గా ఇస్తున్నాడు, అది నా డబ్బులేగా. యు ఆర్ ఎ చీటర్. హలో సృజన, తిన్నావారా? హలో హలో, నీకేమే సృజన? తిన్నావా లేదా? దాని గురించి ఇందులో తాగుతున్నాను రా. ఇలా ఎప్పుడు తాగలేదు. ఎవరు హర్నియా? కాదురా పూర్వా. ఓ సారీ. ఆవురా వాటర్ కలుపుతా. కాళ్ళు అరుగుపోయేలా తిరిగాం కదా దానికి. అలా మళ్ళీ మోసం చేయాలని ఎలా అనిపించుతారా దానికి? పూర్వ. హరిణి బే. సారీ సారీ. ఆడవాళ్ళు మగాడు అందం చూసి పడతాను, లేకపోతే ఆశ చూసి పడతారు, కానీ ఎదవతనం కూడా చూసి పడతారని ఈ మధ్యనే తెలిసిందిరా. ఏమనుకోకు, హర్నియా పూర్వనా? గాయత్రిరా. గాయత్రి నీకు పడిపోయింది కదా. నీ అబ్బరే ఏ స్టేషన్కి వెళ్ళాలని అమీర్పేటలో మెట్రో అన్నట్టు ప్రపంచంలో ఏ టాపిక్ వచ్చినా గాయత్రిని తెస్తావేంట్రా మధ్యలో? ఎగ్జాక్ట్ గా నేను పూర్వత ఏం మాట్లాడుతున్నాను అయ్యా హరి నాకు చెప్తుందేంట్రా. అంటే మీ ఇద్దరు చీటర్స్ కదా, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి నీకు హర్నియా కరెక్ట్ రా. ఈటర్స్ క్లబ్ లాగా చీటర్స్ క్లబ్ ఒకటి స్టార్ట్ చేయొచ్చు. తిన్నావాలే చెప్పరా? తింటలేరా, చచ్చిపోతుంది లేకపోతే. ఈడెవడో సింగిల్ అనుకోడు సృజన. బ్రో ఏంటి బ్రో నీ ప్రాబ్లం? జాన్ని జాన్ని యష్ పాప జగమంతా జంటలేగ నేను తప్ప. రే రే రే, నిన్నే కదరా మొహం మీద కాఫీ కొట్టిందని కోప్పడ్డావు. ఎంత కడిగినా వాసన పోవడం బాధపడ్డావు. మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఊడిపడ్డావు. దేనికి? నువ్వే కదరా నిన్న జరిగిందంతా మర్చిపోవాలని బారికి తీసుకెళ్ళావు. మరి మర్చిపోలేదు కదరా. నిన్న జరిగిందంతా అక్కడే మర్చిపోయాను కదా, అందుకే ఫ్రెష్గా వచ్చాం. ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రే నేను ఆల్మోస్ట్ పూర్వకి నేను లవ్ చేస్తున్నట్టు కన్వే అయిపోయింది. ఒకవేళ సీరియస్ చూసింది అనుకో, నా మీద పూర్వకి ఏం ఫీలింగ్స్ లేనట్టు. అదే సీరియస్గా చూడకుండా చూడటం వెళ్ళిపోయింది అనుకో, ఎంతో కొంత ఫీలింగ్స్ ఉన్నట్టే కదా. ఫీలింగ్స్ లేకుంటే? ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాను రా జుంబాంబే. అంటే నాకు ఈ టార్చర్ ఇప్పట్లో. పూర్వ 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 బాబు పట్టణంలోకి వెళ్ళకు. సారీ పూర్వ. రే కారు కొంటాను ఆశపెట్టి మేము అలా చేయడం చాలా తప్పు, కానీ ఆ ఐడియా ఇచ్చింది వీడే. నేను చెప్పాను, అరే ఆడాళ్ళకి ఇన్సెంటివ్స్తో వచ్చే డబ్బులతో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్తే ఆడేమన్నా తెలుసా పూర్వా? ఏ బొక్క, ఆడవాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? మహా అయితే కొరియన్ స్కిన్ ప్రోడక్ట్స్, మెనిక్యూర్లు, పెడిక్యూర్లు తప్ప వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చాలా హేళనగా మాట్లాడాడు పూర్వా. అందుకే నీకు సారీ చెప్పిద్దాం తీసుకొచ్చాను. చెప్పరా సారీ? తెలుగు భాషలో నాకు చెప్పరా సారీ? సారీ సారీ సిస్టర్ అని చెప్పు. సారీ సిస్టర్, ఐ యామ్ లానిస్టర్. చుని ముడుకుంటానంటే నేను ఎప్పుడు ముడుకోలేదు బొక్కడువే. వీఆర్ లానిస్టర్స్ రా. అందుకే కన్విన్స్ అయినట్టేనా? బొక్క అవుతుంది, తిట్టిందిగా. పోనీ పోనీ కాలు పట్టుకుంటావు, ఇంకోలా ప్లాన్ చేస్తాను. వాణ్ణంతా తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ స్టేషన్కి వచ్చాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు పూర్వ, పోలీసులకు అప్పగించాలి. నాకు తెలిసిన ఒకరు షీ టీంలో ఉన్నారు, కంప్లైంట్ చేద్దామా? షీ టీమ్ నాట్ ఎ గుడ్ ఐడియా. నాకు తెలిసిన ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళని రేపు మెట్రో స్టేషన్ తీసుకొస్తాను. ఎప్పుడులాగానే వాడితో మాట్లాడాలని ట్రై చేస్తాడు. నువ్వు మాట్లాడకు, వెంటనే అర్చేయి. ఈ టీజింగ్ అనుకొని ఉత్కారేస్తారు, అదే కరెక్ట్. కరెక్టేనే, ఇలాంటి వాళ్ళకి 4 తగిలిస్తేనే చెప్పినట్టు వింటారు. యూ డోంట్ వరీ, టుమారో విల్ టేక్ కేర్. పూర్వ
నేను వాట్సాప్లో 2 ఇమోజీలు పంపాను, ఒకటికి వచ్చింది, రెండోటికి రాలేదు. ఏంటి నెట్ ఆఫ్ చేస్తావా? ఆన్ చేసుకోవచ్చు కదా. అయినా డీపీలో ఫోటో బాగానే ఉంది కదా. నేను నిద్రలేసిన రోజు అదే చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ థింక్ షీ హస్ బ్లాక్డ్ యు. వై బిఓల్కే బ్లాక్? అయినా బ్లాక్ చేసాను తప్ప నేనేం చేశాను? ఏ ఎడుతో ఏంటి? Don't cry. ఉండమ్మా. రేయ్, అమ్మ ఎందుకు నడుస్తుంది? షీఈ్ మై ఫ్రెండ్. మధ్యలో వీడియో రా పబ్లిక్ అనుకుంటానా అమ్మాయిని ఏడిపిస్తున్నారని రివర్స్ అవుతున్నారు. ఏడిపించింది కాక అబద్ధాలు ఆడతావేంటి? హ్యాపీ డేస్ ఫ్రెండ్స్ రా మేము. యు డోంట్ నో ఇంగ్లీష్ ఆర్ వాట్? కావాలంటే అడిగావండి. ఈ నీ ఫ్రెండా? నాకు తెలియదు సార్. తెలియదంట కదా. ఎలా ఉందిరా ఎక్స్ప్రెషన్? వరల్డ్ రా నువ్వు. ఎమోషన్ వర్క్డు డోస్ పెంచుడు. ఐఎమ్ అనేబుల్ టు పే. స్టీలే వంచాలా ఏమిటి? ప్లీజ్ సేవ్ మీ. అమ్మా అమ్మా, ఎవడ నిజం కొడుతున్నారా? నొప్పి వచ్చేస్తుంది, స్లో కొడుతున్నారా? మనం కొట్టక ముందే పబ్లిక్ వన్ కొట్టడం స్టార్ట్ చేశారా? మరి ఇప్పుడు ఏం చేద్దామనా? ఇప్పుడు మనం కొట్టకపోతే డబ్బులు రిటర్న్ ఇమ్మంటారా? అయితే మనం కొట్టేద్దాం పదా. రే లేవండి రా. అమ్మా అబ్బా అయ్యో గుర్తున్నారేంట్రా? పిడుగులు తెస్తారా? చట్టదారిపోతాయి. నిజం కూడా వస్తారండి వీళ్ళు. మన జనాలతో పాటు పబ్లిక్ కూడా యాడ్ అయిపోయింది నీకు. ఇక ప్యాన్ యూనివర్స్ నువ్వు ఇంకా. నన్ను కొట్టారు. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, అడుగు ఆయన మాత్రం కొట్టకండి. వెనక బాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, పైల్స్ కూడా ఉంది. బాగా చేసానా? ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. మొన్న జాబు కన్ఫర్మ్. షూరా? గంటల ఆఫీస్కి రండి. ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. నన్ను ఎలా కొట్టారో చూసావా? ఏం పర్వాలే, ప్లాన్ వర్క్డ్. రే ఒక స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. లవ్ స్టోరీలో ఎమోషన్ వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్ రా. రే అరవింద్. సార్ మీరా? సార్ సారీ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. వీళ్ళందరూ ఎవరు బజార్లో తిరిగే రౌడీ లాగా ఉన్నారు? బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కావాలన్నారు కదా, అందుకే మన షార్ప్ క్యాండిడేట్లను పట్టుకొచ్చాను. జాబ్ ఇచ్చేయండి. ఓ షిట్, ఈ మొగాల. సరే, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? సార్ క్వాలిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టండి. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. జాబ్ ఇచ్చేయండి. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్సో ఓకే. నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా, జాబ్ లేదు, బయటకు పోండి. ఐ సెడ్ గెట్ అవుట్ మ్యాన్. అలాంట్రా బేవాస్. ఎవరు రచ్చేస్తారు? వాళ్ళు కొట్టారు. వీడా? రైట్, అడవి పంది ఇట్రా. నువ్వే వీళ్ళిద్దరిని కొట్టావా? అవును, నేనే కొట్టాను. ఇదే చేతులతో కొట్టా. దెన్ టేక్ ఎ హగ్ ఫ్రమ్ మీ. కుర్రాల కంప్లీట్ దగ్గర. ఇదిగో ఇమ్మీడియట్ గా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాకు వాచొద్దు, జాబ్ ఇస్తే చాలు. జాబ్ కూడా ఇస్తాను రా. ఇది వాళ్ళ ముఖం పంచర్ చేసినందుకు. వెళ్ళండి రా. జాబ్ లోపల కాదు, బయట జాబ్. ఓకే, ఆల్ సెట్. అయ్యా కంగ్రాచులేషన్ మై బాయ్స్. ఏందో పార్టీ చేసుకుందాం రండి. అది ఆరెంజ్ టీ. ఎక్స్క్యూజ్ మీ. Yes, ma'am. ఐఎమ్ లుకింగ్ ఫర్ How మిస్టర్ may I help విజయ్. you? విజయ్ సార్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. ఓకే, మీరు అక్కడ కూర్చోండి కాసేపు. అరే పూర్వ ఏమోరా, ఎమోషన్ వర్కౌట్ అయింది కదా, సారీ చెప్పి ముద్దిస్తుందేమో. ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నువ్వు బయటికి వెళ్ళిపోరా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. కిస్సు నీకు. బాబోయ్, ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా? రామచంద్ర ప్రభు. ఎందుకు వచ్చావు? సారీ అడుగుదామని వచ్చా. ఏంటి దీనికి సారీ చెప్పాలా? ఎంతకు తెగించేసిందో చూడు. దెబ్బల వల్ల సరిగా వినిపించట్లేదేమో, తాను సారీ చెప్తా అంటుంది. అడుగుతానంది కదరా. గ్రామర్ మిస్టేక్లే, నువ్వు చెప్పమ్మా. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. ఐఎమ్ రియలీ సారీ. నాకు నీ బోర్డు సారీలు ఏం అక్కర్లేదు, దుబాయ్. ఏం చేస్తే నా సారీ యాక్సెప్ట్ చేస్తావు? పాలసీ తీసుకో. నా దగ్గర అంత డబ్బులు లేవు. డబ్బులు లేవా? ఈ దెబ్బలేంటి? ఇందాక ఏజెంట్లందరికీ కున్ఫు ట్రైనింగ్ ఇస్తుంటే కాల్ స్లిప్ అయింది. నాకు చిన్నదే, వాళ్ళకే కొంచెం లెగ్ సర్జరీలు అయ్యాన్ని అంటారు. ఎలా ఉన్నారు వాళ్ళ కండిషన్? వెంట గురువారెడ్డి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళే.
కొడితే కోడిగుడ్డు పట్ట అయిపోతాయి అంత పాపంరా, కొంచెం మరీ ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు పూర్వకు చేసిందే తను నీకు చేసింది. ఒకసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించు. నేను పూర్వకు చేసిందే హరిని నాకు చేసిందా? హరిని ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాను, నేనే కరెక్ట్. రే, తన ప్లేస్ అంటే అక్కడ నిల్చో. నేను సరిగా కన్వే చేయలేకపోతున్నానా, వీడు సరిగా కన్విన్స్ అవ్వలేకపోతున్నాడా, నాకైతే అర్థం కావట్లేదు. కర్మ. హాయ్ గర్ల్స్, వాట్సాప్. రే, వాడిని కొట్టిన వాళ్ళు కూడా వాడి సెటప్పే అంటారా? సింపతికి ఏం చేయడానికి అలా ప్లాన్ చేశాడు. ప్లానింగ్. వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వదిలించుకోవటం ఎలాగో అర్థం కావట్లేదు. వాడే నా లవ్ చేసేది, నువ్వు కూడా లవ్ చేయి. ఏం మాట్లాడుతున్నావు రిషి? ఇప్పటి వరకు వాడు నటించాడు కదా, ఇప్పటి నుంచి నువ్వు నటించు. ఈ మినిట్ నుంచి వాడిని లవ్లో పడేసి నీ చుట్టూ తిప్పించుకో. ఎంత కావాలంటే అంత వాడుకో. ఐడియా అలా ఉంది. నైస్ ఐడియారా. నువ్వు షాపింగ్లని సినిమాలన్నీ తిప్పావనుకో, దెబ్బకు వాడే పారిపోతాడు. నా మాటేంటి, వాడికి అంత సీన్ లేదు. హాయ్, ఏదో వెతుకుతున్నట్టున్నారు. మిమ్మల్ని అండి. అయ్యో, ఎందుకండి మళ్ళీ కొట్టించడానికా? అయినా మీరు టూ మచ్ అండి. నేను మీ ఫ్రెండ్ అని చెప్తే మీ సొమ్మేమన్నా అరిగిపోతుందా? ఐఎమ్ సో సారీ విజయ్. దెబ్బలు గట్టిగా తగిలాయా? ఓకేలే. అయినా ట్రైన్లో జనాలు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఎరక్కుమేశారు పూర్వా. హాస్పిటల్ బిల్లే 30,000 అయింది. అదేదో ఫిజియో అంట. 3 నెలలు తోయించుకోవాలంటే నేను ఏంటో మరి. ఐఎమ్ వెరీ సారీ విజయ్. అయ్యో పర్లేదులే. నేను నిన్ను పడేయడానికేమో ఏదో బిస్కెట్లు వేసాను. ఆ దేవుడు కోపగించి నాకు ఈ విధమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అమ్మా కర్మ. ఇక్కడ తగిలిందా? ఇక్కడ సారీ. లైట్ గా హార్ట్ పక్కన లైట్ ఇక్కడ. ఇప్పుడు చాలా బాగుంది. ఆకలేసేస్తుంది. యాంటీబయాటిక్స్ మీద ఉన్నాను కదా. టీ, కాఫీ, స్నాక్స్, బిస్కెట్స్ ఏమన్నా తిందామా? బాయ్ విజయ్. పూర్వ ఏదో చెప్పు. ఏమంటావు? కోల్డ్ కాఫీ, బుల్లెట్ కాఫీ, butterflies are moving in my body. Butterfly. What an actor. Wait, నీ పని చెప్తా. అయింది. ఏయ్, ఈ టైంలో ఎక్కడ ఏం చేస్తున్నావు? నా స్కూటీ స్టార్ట్ అవ్వడం లేదు. సర్లేక దింపుతాను. నా సారీ యాక్సెప్ట్ చేస్తేనే నేను వస్తాను. మూతి మీద గుర్తాను. వచ్చాక సర్లే, యాక్సెప్టెడ్. ఎక్క నవ్వుతూ చెప్పు. ఎక్కుతావా? సారీ యాక్సెప్ట్ చేశాను. రా. అంత సీరియస్ గా డ్రైవ్ చేయకపోతే కొంచెం నవ్వొచ్చుగా. ఇప్పుడు నువ్వు నవ్వకపోతే పడిపోదాం. నాకు అసలు గిత్తగలు ఎక్కువ. నేను సెన్సిటివ్. ఎదురుగా పువ్వును కూర్చోబెట్టుకుని చేతిలో పువ్వు ఎందుకు రా? థ్యాంక్ యూ. మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఐ మీన్ లవ్. హాయ్ పూర్వ. హ్యాపీ బర్త్డే. ఓ నో, హ్యాపీ వాలంటైన్స్ డే పూర్వ. ఫ్లవర్ ఫర్ యూ, పింక్ ఫ్లవర్ ఫర్ పింక్ గర్ల్, పింక్ లిప్స్. హే పూర్వ, హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. వావ్, బాతులు భలే తెల్లగా ఉన్నాయి కదా. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడ కలవని? స్నో ప్లేసెసా, మౌంటైన్ అండ్ హిల్సా, బీచెసా? ఏంటి విజయ్ పైకి చూస్తున్నావు? వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే నేనే కాదు, నాలాగా మా సింగిల్స్ అందరూ కూడా ఆ రోజు పొద్దున్నే లేచి ఇలా ఆకాశంలో ఒక 2 నిమిషాలు చూస్తాం. ఎందుకంటే మాకంటూ ఎవడో లేడని గుర్తు చేసే రోజు ఈ రోజు. అసలు వ్యాలంటైన్స్ డే వస్తే సింగిల్స్ ఏం చేస్తారో తెలుసా? అలా ఆకాశం నుంచి తిరిగి వచ్చి ఫుల్గా టిఫిన్ చేసి టీవీలో ప్రేమికుల రోజు సినిమా చూస్తాం. మధ్యాహ్నం మంచిగా అన్నం తిని మన్మధుడి సినిమా చూస్తాం. ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ చూడం. ఎందుకంటే ఈ హేట్స్ మెన్ లవ్ కదా. ఆ తర్వాత చిన్నగా పవర్ నాప్ వేసి 4 గంటలకు లెగుస్తాం. లేచిన తర్వాత మంచి పార్కులు చూసుకుని దూరి దుల్లగొడేస్తాం. ఎందుకంటే అక్కడికి కదా ఈ లవ్ బర్డ్స్ అంతా వచ్చేది. అప్పుడు ఆ పార్కులో ఏదైనా పొదలు కదులుతుంటే రాయి చిక్కొట్టేవాళ్ళం. తర్వాత థియేటర్కి వెళ్ళేవాళ్ళం.
హాలంతా ఖాళీగా ఉన్న కార్నర్ సీట్సే బుక్ చేసుకునేవాళ్ళం. లవర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని కిలికి ఏడిపించేవాళ్ళం. అసలు ఈ వ్యాలంటైన్స్ డే రోజు వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లతో ఏడుపు వచ్చేసి పిచ్చెక్కిపోయేది తెలుసా. అలా ఎన్నిసార్లు ఏడ్చామో మా దుప్పట్లకి తలగట్లకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఆ బాధను తట్టుకోలేక సాయంత్రం అయ్యేసరికి తూచా తప్పకుండా ఫుల్గా మందేసి సలార్ సినిమా చూసి లుంగి మడుచుకుని పడుకునేవాళ్ళం. అలాంటిది మా సింగిల్స్ లైఫ్లోకి ఇంకెప్పుడు అమ్మాయిలు రారనుకునే తరుణంలో నీలాంటి అందమైన అమ్మాయి వచ్చి నాకు వ్యాలంటైన్స్ డే రోజు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంటే అసలు ఇది ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు పూర్వా. థ్యాంక్ యూ పూర్వ. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. దిస్ ఇస్ ఎన్ ఆస్పిషియస్ డే. సో ఫస్ట్ టైం ఫర్ మీ. హగ్ మీ అండ్ మేక్ మీ ఉక్కిరిబిక్కిరి యార్. లేదు విజయ్, ఐ గోట్ టు గో. యాక్చువల్లీ కొత్త మేనేజర్ చార్జ్ తీసుకున్నారు, మీటింగ్ అటెండ్ అవ్వాలి. యు నో విల్ ప్లాన్ సంథింగ్ స్పెషల్. ఓకే బై. బై. సీ యూ. హావ్ ఎ గుడ్ డే. దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. హే నీ పని బీస్ పొదల్లో ఎక్కువసేపు పొదకండ్రా, దురదలు వస్తాయి. సార్ మీది పడిపోయింది సార్. హే థ్యాంక్ యూ. అక్కడ విన్నాను సార్, భలే చెప్పారు సార్. ఎవరు మీరు? సింగిల్ అండి. సింగిల్స్ అని నిరుత్సాహపడకండి. వయసు పెరిగిపోతున్నారు, కంగారు పడద్దు. చుట్టుకు తెల్లండుకులు వస్తున్నాయని ఆవేశపడద్దు. పైన బట్ట కింద బుట్ట పెరిగిపోవడం పెద్ద సమస్య కాదు. ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మన కోసం మన వ్యాలంటైన్ మన కళ్ళు ముందుకు వస్తుంది, వచ్చి తీరుతుంది. మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఒకళ్ళేంటి ఇద్దరు పడినా పడవచ్చు. విజయ్, హూస్ దట్? ఏయ్ జెన్జీ పుడతా, నువ్వేంటి ఇక్కడ? ఓహోహో, వ్యాలంటైన్స్ డే అనా ఎర్ర టీ షర్టు, ఎర్ర పువ్వు, ఎర్ర బాక్స్ పట్టుకొచ్చావంటే అసలే మీ నిబ్స్ గళ్ళకి ఈ రోజు వంట మీద గొడ్డుండదుగా. ఎవడా మన వెంటలు గారు చెప్పు ప్లీజ్. అడుగు పల్లీలు అమ్ముకున్నాడు ఆడా, లేకపోతే ఒకటి చెట్టు మీద ఆకులు బిక్కుతున్నాడు ఆడా. చెప్పు ఇటు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాడు. చెప్పు ఎవడా రాడు ఫ్లవర్? నువ్వే. ఎలా వద్దిన పైంటేసి వచ్చావేంటి? అల్వా ఐ లవ్ యూ విజయ్. చిప్పుగానే దొబ్బిందా? చెప్తుందా అర్థం కావట్లేదా? నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. నాకున్నాయి. అరే నాకు ఫీలింగ్స్ లేవు. మాకున్నాయి. అన్న మీ ఫ్రెండ్స్ అన్న. నేను బ్యాంక్ లో పెద్ద పోస్ట్ నాది. ఏమనుకుంటున్నారు? వింటున్నారా? ఫ్రెండ్స్ అంట. ఏం చేస్తారో మాకు తెలియడా? అన్న నిజమన్నా, పార్కులలో ఏం చేస్తారో మాకు తెలియడా? మేము లవర్స్. లవర్స్ ఏంటి? ఎవరు పెళ్లి చేసుకోవాలి? అమ్మాయి లవర్స్ అని చెప్తుందిగా. మేము కాదన్నా, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అన్న ఒక్క నిమిషం చూడండి. ఇది ఎవరికి? అన్న గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అన్న, జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది. వ్యాలంటైన్స్ డే అని. ఎన్ని ముద్దలు ఇచ్చాడు అన్న. అన్న నీ దగ్గర పాయిజన్ ఉంటే అన్నా నేను ఇక్కడే తాగి చచ్చిపోతా. మాడిపో కడో. టైం కళ్ళు తిరిగి వడదెబ్బొచ్చినట్టు యాక్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ మ్యారేజ్ బ్యూరో బాయ్స్ ఈ పాటికి హరిణికి ఇచ్చిన పెళ్లి చేసేద్దరురా. అయినా వాళ్ళు కట్టు అంటుంటే ఇది గంగిరెద్దులకు మెడంచి కట్టే అంటుందేంట్రా? అదేమన్నా షూలేస్ ఏంట్రా? ఈ సొసైటీ ఎటు పోతుందో అర్థం కావట్లేదురా బాబు. ఇంతకీ ఏ పార్క్ వెళ్ళారు? ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు? ఇందిరా పార్క్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఓకే, నాకెందుకులే. ఏంటి ఫోన్ చేస్తున్నావు? అంటే తాళి కూడా వాళ్ళు ఇస్తున్నారు అంటున్నావు కాబట్టి గాయత్రిని తీసుకెళ్ళాను అనుకో, పెళ్లి ఖర్చు మిగిలిపోద్ది. సొసైటీ ఎటు వెళ్తే మనం కూడా ఎటు వెళ్ళిపోవాలరా. ఇలా సొసైటీ అంట సొసైటీ. వీడు పెద్ద బాబు రాసి నేను గడు. సొసైటీ ఎటు వెళ్తే మనం కూడా అట్టే వెళ్ళాలంటే అదో వారస్ట్. హలో, మీ గురించి ఎవరు అమ్మాయి వచ్చారు సార్? ఎవరో హరిణి అంటే సార్. అన్న బుడతొచ్చిందంట్రా. కలవాలంటే ఏదో మాట్లాడాలి. రారా వెళ్దాం. ఎందుకు మధ్యలో? నువ్వే కదరా నా ఫ్రెండ్, రారా. మరి సైడ్కి ఎక్కైపోతున్నాను రా. లేదురా, ఫుల్ లెంత్ కదరా, రారా. హాయ్. దాంతో ఖర్చాలేంట్రా? ఎందుకు వచ్చావు? నా లవ్ గురించి ఏం ఆలోచించా? హే ఇదంతా మట్టే. అందం శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం. అలాంటి ప్రేమ 6 నెలల పూర్వం పూర్వ అనే అమ్మాయికి ఇచ్చేశాను.
అయినా నువ్వు నన్ను ఎందుకు ఇంత లవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది. ఆ రోజు మెట్రో స్టేషన్లో నా ఫైటింగ్ స్టైల్ చూసి పడిపోయావు కదా. టు బీ ఫ్రాంక్, ఆ ప్లేస్లో నువ్వే కాదు ఈ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి ఉన్నా కూడా నేను అలాగే ఫైటింగ్ చేసి బదలకూడదు. ఎందుకంటే అది నా ఆత్మాభిమానం. ఆత్మాభిమానం కాదు, సంస్కారం. అదేలే ఆఫ్ మిస్టేక్. బై మిస్టేక్ లో కూడా గాయత్రిని మాత్రం టాపిక్ దూర్చడం మాత్రం మర్చిపో. ఎమోషన్స్ తో ఏదో చెప్పాను రా. ఎమోషన్లు ఐ వాంట్ మై ప్రైవసీ అన్నావు కదా, టేక్ యూ ప్రైవసీ. నేను వెళ్తున్నా. హియర్ టు మీ. హియర్ టు మీ కారా, లిసన్ టు మీ. కర్మరా బాబు. ఏం దొరుకుతాం ఆల్ చెప్పు మోహేష్ కిస్ 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 మని. నువ్వు నన్ను కాపాడావా? ఆ రోజు వచ్చిన రౌడీస్ నువ్వు సెట్ చేసిన వాళ్ళని నాకు తెలియదు అనుకున్నావా? ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? పూర్వ నిన్ను లవ్ చెయ్యట్లేదు, లవ్ చేస్తున్నట్టు నటిస్తుంది. నేను నీకు ఎలాగ దక్కట్లేదని పూర్వ మీద నీలాప నిందలు వేసి మమ్మల్ని ఇద్దరిని విడదీద్దామని చూస్తున్నావా? నేను నమ్మను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. అయ్యో గాయత్రి, నేను చెప్పింది సెండ్ న్యూట్స్ కాదు, సెండ్ అడ్రస్ అని. బై మిస్టేక్ అలా వచ్చింది అంతే. సారీ, మళ్ళీ చేస్తా. ఏంట్రా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు? ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎంజాయింగ్. ఈ బుడద్ది పూర్వం మీద ఏదో చెప్తుందిరా, పిచ్చిది సావు దొబ్బుతుంది. ఏ హార్ని గురించి వదిలేరా. పూర్వతో ఏం ప్లాన్ చేసావు? పొద్దున్న నుంచి తగిలిన స్టోకులకి బుర్రంతా పిచ్చి పిచ్చిగా ఉంది, అందేసేద్దాం. పూర్వ. హలో. హాయ్ విజయ్. హాయ్ హాయ్. ఈవినింగ్ నేను ఫ్రీగానే ఉన్నా. ఎక్కడికి వెళ్దాం? వెళ్దాం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పబ్ కి వెళ్దామా? పబ్బా? వెళ్దాం వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. ఏ పబ్కి? కార్పీడియం. కార్పీడియం. ఓ కార్పీడియం రెగ్యులర్ ఎక్కడ. ఓకే ఓకే బాయ్, సీ యూ. బాయ్. ఏంట్రా పబ్కి వెళ్తున్నావా? సాయంత్రం నేను పూర్వతో పబ్బుకి వెళ్తున్నాను. ఆ లైటింగ్ లో పూర్వతో స్టెప్పులేస్తాను. కానీ పబ్ ఎంట్రీ ఫీజ్ 5000 అవుతుంది. అక్కడికి వెళ్ళి తాగారనుకో 20,000 అవుతుంది. ప్రేమ కోసం 25,000 కూడా పెట్టలేనంత పిసినారుని అనుకుంటున్నావారా నన్ను? మరేలా? నిన్నే పర్సనల్ లోన్ పెట్టా. ఓ పర్సనల్ లోన్ పెట్టారా? పబ్బంతా షేక్ 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 షేక్. లేడీస్ స్మోక్ చేస్తున్నారు. హలో సార్. ఎంట్రీ ఫీజు ఎంతమ్మా? 3000 సార్. వెరీ చీప్. అరుగుతాడండి ఎంట్రీ 10,000 అది ఇదని సోదేశాడు సొల్లుగడు. సర్లే. ఓకే. You have girlfriend? No, sir. So sad. I have a girlfriend. Oh. She's coming now. We both will dance. Dinchik dinchik dinchika. Bali song chestara? Yes, sir. Oh, that's fantastic, fantastic. Hi. Chiddi gang nisvastundandi. Hi, bro. Hello. Napukis, any problem? No problem, no problem. It's okay. Are you ready? హైదరాబాద్లో లేడీస్ తాగుతారని తెలుసు కానీ అచ్చి బాబోయ్ బిల్లాస్ పడ్డేమో. షార్ట్లు లేపేస్తున్నారేంటి? నేనే తాగలేని మంట వచ్చేద్దని 40,000 20 షార్ట్లు. బాబోయ్ చెవులు ఆసిపోయినాయి బాబోయ్. ఏంటి సౌండ్స్? ఏం చేస్తున్నావమ్మా? వ్యాలంటైన్స్ డే రోజు లవర్తో క్యాండిల్ లైట్ డిన్నరా? ఒక నిష్ఠ దరిద్రుడి వల్ల నేను నా ఇంట్లో, తను తన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం వ్యాలంటైన్స్ డే. అదేంటది? మీరిద్దరూ ఏ కుయ్యో రూమ్కి వెళ్ళకుండా టైం స్పెండ్ చేస్తారని మీకు స్పేస్ ఇచ్చి నేను రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఎంజాయ్ చేయట్లేదా? నీ సింపతి తీసుకొని సంకలు పెట్టుకొని పాయింట్కి రా. అదే పబ్బుకి పూర్వ ఒకతే వస్తుంది అనుకుంటే 20 మంది బకాసులు వేసుకొచ్చిందిరా. వాళ్ళు తాగుడు చూస్తుంటే భయం వేసి వస్తుందిరా. పర్సనల్ లోన్ తీసుకున్నావు కదరా? రే వీళ్ళు తాగుడు హోమ్ లోన్ తీసుకున్న సరిపోయే లేదురా. ఒక్క 50K ఫోన్ పే చేయరా. ఒక 10,000 ఎక్స్ట్రా ఖర్చు అవుద్దని నీ చిన్ననాటి ఫ్రెండ్ చూడకుండా నన్ను ఇక్కడ వదిలేసి పబ్కి వెళ్ళిపోయావే. యుఎస్ లో నిన్ను పొటెన్షియల్ ఇమిగ్రేట్ అంటారా తెలుసా? చైనాలో పారాసైట్ అంటారా? కొరియాలో నేను సైకో అంటారా? ఇండియాలో బ్యూటిఫుల్ అంటారా? బ్యూటిఫుల్. ఇప్పుడే షార్ట్ వేసా, ఇప్పుడు వెళ్ళి పూర్వతో అది సర్ప్రైజ్ స్టెప్
ఏమన్నా మెంట్లా? ఏమనుకున్నావు నా గురించి? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నీతో 2 minutes డాన్స్. నాతో డాన్స్ అంటే నేనేమన్నా ఐకాన్ సార్ అల్లు అర్జున్నా? అయితే నన్ను లవ్ చేయి, నేను నీకు నేర్పిస్తా. ఏయ్ కాళ్ళు లొంగట్లేదు చూసావా? నీతో మాట్లాడంటే దొంగల్సి వస్తుంది. హైటే మ్యాచ్ అవ్వలేదు. ఇంకా లవ్ అంటావా? లవ్ అంటే ఇక్కడ పుట్టాలి. అది నాకు పూర్వతో అక్కడ ఎప్పుడు పుట్టేసింది. అది ఒకవేళ నేను చేసుకున్నాను అనుకో, ఇదిగో పుడతా ఇలా వంగి నడుస్తూ జీవితంతో డిస్కులు జారేసింది తిరగాలే. దిగు. హైట్ ఇంపార్టెంట్ కాదు, లవ్వే ఇంపార్టెంట్. నా కళ్ళలో నీకు ప్రేమ కనిపించట్లేదా? ప్రేమ కాదే, నా వెనకాల తిరిగి తిరిగి కళ్ళలో నీరసంగా కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి చెప్తే అర్థం కదా, అది నిన్ను చీట్ చేస్తుంది. నిజంగా ప్రేమించే అమ్మాయి అంతమంది వేసుకుని వస్తుందా? బిల్లు కడతావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎంతైతే నీకెందుకే, నేను కట్టుకుంటాను. ఎలా ఇంకో 2 పెగిలేసాలండి. నేను 2 స్టెప్లు నాకు ఇంకేం ఎక్కలేదు. బాగా ఎంజాయ్ చేసి కాదు నేను ఇంకా అసలు వైబ్ మీది. కంగ్రాచులేషన్స్ బ్రో. బాయ్ బ్రో. లక్ష రూపాయలా? లేదు సార్, 99,999 మాత్రమే. బాగానే ఎక్స్ట్రా ఉన్నారా నువ్వు? అమ్మ లక్ష రూపాయలు బిల్లా? లక్ష రూపాయలు స్విగ్గీలో నేను సంవత్సరం తినొచ్చు కదరా. వేటగాడు జీప్ ముందుకి డైరెక్ట్ గా వచ్చి అడవి పంది పడ్డట్టు భలే దొరికాడు లవర్ బాయ్ కు. వస్తున్నా. So smile closely, lively. Wait for each other. Yeah, kiss each other. Come on, come on. Wonderful, wonderful. Wow. నువ్వా? ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు యంగ్ కపుల్ ఇద్దరు ముక్కులు నాగేసుకుంటున్నారు? ఏంటి సీక్రెట్ ముక్కులక్సా? నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. సరే నాకు 50,000 కావాలండి. 50,000 నా దగ్గర లేవు. లేవా? సరే అయితే వెళ్తున్నాను. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, మేడం కూడా ట్యాగ్ చేస్తా. పాపం ఎందుకురా ఇప్పుడు ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు? ఈ కార్డులో 50,000 లిమిట్. ఓకే వెళ్ళండి. రే ఆ ఫోటోస్ మాత్రం రిలీజ్ చేయరా. డిలీట్ చేసేస్తాను కానీ దానికంటే ముందు మెయిల్ పంపుకుంటాను. ఎప్పుడైనా కావాలంటే వాడుకుంటాను. గుడికి వస్తే నా జోలికి రానంది పొట్టిది. ఏం చెప్తుంది గుళ్ళో ఇవాళ తేల్చేద్దాం. బాబు బాబు రండి. ఒక్క దీపం తీసుకోండి బాబు. ఇలాంటివి నాకు నమ్మకం లేదే బాబు. ఈ గుడి గురించి నీకు తెలియదు అనుకుంటాను బాబు. ఈ గుడి ప్రాంగణంలో దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది బాబు. మరి అలా అయితే నువ్వే దీపం పెట్టి కోటీశ్వరుని అయిపోవాలని కోరుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి చెప్పు, HDFC బ్యాంక్ వాళ్ళకి కాదు. కార్తీక దీపం ఏం కాదు. ఇది కొట్టాలి బుర్ర మీద. ఆ విజయ్, ఈ గుడిలో దీపం పెడితే కోరుకున్నది జరుగుతుంది తెలుసా? ఎవడు చెప్పాడు? బయట కొబ్బరి పుచ్చి మొహం వేసి కూర్చున్నాడు ఆడా? నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతాను. అందుకే లవ్ సక్సెస్ అవ్వాలని దీపం వెలిగించాను. ఇదా? అయ్యో, నా లవ్ కాదు, నీ లవ్ సక్సెస్ అవ్వాలని వెలిగించాను. నీ లవ్ సక్సెస్ అవ్వాలని నేనెందుకు వెలిగిస్తాను? నా లవ్ సక్సెస్ అవ్వాలని నీతో వెలిగిస్తానని మొక్కుకున్నాను, వెలిగించాను. నా లవ్ సక్సెస్. నీ లవ్ సక్సెస్ అవ్వాలని నాతో దీపం పెట్టిస్తావా? సైకోదానా? పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఎవ్రీ ట్యూస్డే పూర్వ ఈ గుడికి వస్తుంది. పూర్వ ఇప్పుడు నాతో ఇలా దీపాలు వెలిగించడం చూస్తే హర్ట్ అయి నిన్ను అవాయిడ్ చేస్తుంది. వచ్చింది చూడు. విజయ్, నువ్వు ఈ గుడికి వస్తుంటావా? అప్పుడప్పుడు ప్రసాదం కోసం. ఈ అమ్మాయి ఎవరు? క్లయింట్. పాలసీలు వచ్చిన డౌట్ ఏదో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. హే పూర్వ, నీకో విషయం తెలుసా? ఈ గుళ్ళో దీపం పెట్టామంటే ఏం కోరుకుంటే జరిగిపోతుందంట. అవునా విజయ్? అయితే నాకు దీపం తీసుకొస్తావా? తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. అలా పక్కకు నుంచో, లేకపోతే దీపాలు వెడికి నువ్వు కందిపోతావు. నువ్వు అన్నవలే. ఈడొస్తున్నాడా? ఒక దీపం ఒకటి ఇవ్వమ్మా. నమ్మకం లేనోళ్ళకి నేను ఇవ్వను. ఇందాక ఏదో జస్ట్ ఫన్ కోసం చేశాను రా. ఓ దీపం నేను ఈ రోజు నుంచి దీపాలు అమ్మడం మానేశాను. మొత్తం దీపాలన్నీ గుళ్ళో వెలిగించి కోటీశ్వరుని అయిపోదాం అనుకుంటున్నా. ఈ 100 నుంచి సొలుగా లేకపోతే దీపం అబ్బా 100 కాదు, దీపం 1000 రూపాయలు. 10 రూపాయలు కదరా? సక్సెస్ బ్యాంక్ వాళ్ళకి, HDFC బ్యాంక్ వాళ్ళకి 1000 రూపాయలే. అగిపెట్టి 500. HDFC బ్యాంక్ వాళ్ళు కూడానా? అవును. చెప్తా ఈసారి ఏ హోమ్ లోన్ కొత్తావు కదా, అప్పుడు చెప్తా. గుడి అయిపోయింది కాబట్టి బతికిపోయావు. వావ్, ఏం కోరుకున్నావు పూర్వ?
బయటకి చెప్తే జరగదు. రైట్, మనకి పెళ్లి చెట్టవాళ్ళని కోరుకున్నట్టుంది. పద పద, కార్తీక దీపం టైం అయింది. మెల్లతే జాగ్రత్త. ప్లీజ్ ఎప్పుడుతాను గుడి కాబట్టి తల ఉంచుకుని వెళ్తున్నా. ఇస్తా నాకు రోజు సెట్ అయినా కూడా ఎంజాయ్ చేయకుండా టార్చర్ పెడుతున్నారు హరిని. ఏది నా లవ్ సెట్ అయినా కూడా నన్ను ఎంజాయ్ చేయనివ్వకుండా టార్చర్ పెడుతున్నావు సేమ్ అలానా? ఒక్కలే పూర్వ ఫోను. హలో పూర్వ. విజయ్, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? 1 సెకండ్ పూర్వ. రీ పూర్వ ఫోను. సినిమాకి వెళ్దాం అంటున్నాయి. నేను పూర్వ కార్నర్కి పూర్వ పుష్ప 2కి విజయ్. తప్పకుండా వెళ్దాం పూర్వ. 20 మెంబర్స్ వస్తున్నా చెప్పు. అరే టెల్ చెప్పు. నా ఫ్రెండ్స్ 20 మెంబర్స్ వస్తున్నారు. సో 20 అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. 20 మందా? ఏదైనా ప్రాబ్లమా విజయ్? నథింగ్. ఐడి పంపిస్తారా? థియేటర్ దగ్గర కలుద్దాం. యా, సీ యు సూన్. బాయ్. రేయ్, నువ్వు నేను పూర్వ సాయంత్రం పుష్పట్టుకు వెళ్దాంరా. నువ్వు పూర్వ పీడి వేసుకుంటుంటే నేను పక్కన కూర్చోవాలా? ఐఎమ్ నాట్ సైడ్ కిక్. పూర్వ పని చేద్దాం. నువ్వు నేను పూర్వ గాయత్రి వెళ్దాం. గాయత్రి కూడా ఎలాగూ పూర్వం కలవలేదు కదరా. అవునరా, నీ టార్చర్ వల్ల గాయత్రిని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. ఫుల్గా అడిగి వస్తా. హలో గాయత్రి, పుష్ప 2 సినిమా వచ్చేస్తావా? వచ్చేస్తున్నారు. పని 20 టికెట్లు వచ్చేసి. ఓకే. ఫ్రాడ్గా నువ్వు గాయత్రిని టాపిక్లో తెచ్చినప్పుడే నాకు డౌట్ రావాల్సిందిరా. నేను బుక్ చేయను, నా దగ్గర డబ్బులు ఏ పిక్కుడో పిక్కు. డబ్బులు లేవు. పెద్ద సమస్య వచ్చి పడింది. డైమండ్ రింగ్ నా పర్మిషన్ లేకుండా ఎందుకు నా క్యాబిన్ లోపలికి వచ్చారు? ఐ యు వెరీ క్లోజ్ సార్. చూడొచ్చా? ఓపెన్ ఎవ్రీథింగ్ నౌ. ఇక్కడ ఏం జరగలేదురా. సరే, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సార్. ఏం ఎమర్జెన్సీ రా? ఐ యామ్ బ్లీడింగ్ ఇన్సైడ్. హెవీ ఎమర్జెన్సీ. ఏంటి? ఓటీపీ సార్. ఏ ఓటీపీ? బిఎంఎస్ ఓటీపీ. ఫోన్ కి వస్తుంది 48 కోడ్. ఇది ఏమైనా ఆహా ఓటీపీ? అప్పుడప్పుడు ఓటీపీ కాదు సార్, మీ బ్యాంక్ ఓటీపీ. అదే నీకు కుదరదు. ప్రేమలో ఉన్నాం, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మీకు అర్థం ఉంది కాదు. మీరు లేత అంటే ప్రేమలో ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకుని మీ సీక్రెట్స్ మాత్రం ఉంచుతాం కాబట్టి దయచేసి కొంచెం. కంగ్రాచులేషన్స్. ఎందుకురా ఇప్పుడు కంగ్రాచులేషన్? చెప్పలేదా? ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెన్సీయా? నాతో కూడా చెప్పలేదే నువ్వు. చెప్పడం ఏంటి సార్, కారణం మీరేగా. నేను ఓటీపీ వాట్సాప్ లో పంపిస్తాను, మీరు వెళ్ళండి రా. వెళ్ళండి రా. నా పేరు పెట్టండి సార్. కళ్యాణి, నేను ఏం చెయ్యలేదు సార్. జెండర్ రివీల్ పార్టీ. రే పంపిస్తాను రా. మీ ఫ్రెండ్స్ ని తీసుకురాలేదా? నాకు నీకు మళ్ళీ 10 మంది పూకిస్ లేరు. ఒక్కడే పూకి 100 మందితో సమానం. తను వీడి పూకి, తన గర్ల్ ఫ్రెండ్. అదే గర్ల్ ఫ్రెండ్. మీరందరూ పూర్వ పూకీస్ కాబట్టి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి పకోడీలు చెకోడీలు బొబ్బట్లు తినేయండి. ఏంటి బొబ్బట్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. నువ్వు స్టవ్ మీద కూర్చుంటే వస్తాయి బాబ్స్. డబ్బులు నేను కడతా. ఎందుకంటే మీరు పూర్వ పూకీస్ కాబట్టి నా పూకీస్ లాగే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రో. అమ్మో, ఒక కాంబో 450 రూపీస్. ఏంటి పూర్వ, నీకేమైనా స్పెషల్గా ఐస్ క్రీమ్ విత్ నట్స్ ఏమన్నా తీసుకురానా? కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నాలాంటి ఒక మేనేజరే ఇంత ఆలోచిస్తుంటే నా కింద పని చేస్తున్న వాడు ఫ్యామిలీతో ఎలా తింటారు? బాబు, ఒక మంచి నీళ్ళు బాటిల్ ఇస్తావా? ఎవరో చెప్పుకొని చూద్దాం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సినిమాకి వచ్చాను సార్. ఒక్క నిమిషం, మెసేజ్ వచ్చింది. 18,000. మంద చూసారా? కళ్యాణి రాలేదా? ఈవిడ సార్ మీ పక్కన ఆంటీయా? అది నా వైఫ్ రా. నువ్వు ఊరుకోవే. కళ్యాణి అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. నా ఫ్రెండ్
కళ్యాణి ప్రియదర్శన్ కేరళ యాక్ట్రెస్ మంచి యాక్ట్రెస్ మ్యామ్ డాన్స్ చేస్తుంది విత్ కేస్ యాక్ట్రెస్ కాదు డైరెక్ట్ ప్రియదర్శన్ వాళ్ళ ఫాదర్ చాలా మంచి డైరెక్టర్ మ్యామ్ సూపర్ యు ఆర్ వెరీ గుడ్ కపుల్ మ్యామ్ వెరీ గుడ్ సార్ పాప్కార్న్ తీసుకో సార్ మేడం పాప్కార్న్ ఏం తనకుండా వెళ్ళిపోతాను మేడం అట్లీస్ట్ పాప్కార్న్ అన్న తీసుకోండి బయట తినే అలవాట్లేదు ఓల్డ్ స్టాక్ ఏమైనా ఉంటే వాడటమో తెలీదు వాడుకోవడమో తెలీదు ఆ అబ్బాయి ఇప్పిస్తానంటే మీకే నొప్పి వీళ్ళ గురించి మీకు తెలీదే మీరు రండి సార్ కొంచెం లిమిట్ పెట్టండి సార్ డబ్బులు సరిపో ఓకే బాయ్ బాయ్ ఎప్పుడు స్లిప్ అవుతుంది జాగ్రత్త స్లోగా వెళ్ళమ్మా పాప్కార్న్ మాకే మళ్ళీ ఇస్తాను ఇప్పుడే కావరా సావు అక్కడ కూర్చున్నావు ఏంట్రా పక్కకి రా ఇది ఆల్రెడీ ఎవరో బుక్ చేశారా బొంగులే ఇటు రావా ఆడు బొమ్మదాం ఏమైతుంది పర్లేదంటావా ఫస్ట్ టైం రా మన ఇద్దరం గర్ల్ ఫ్రెండ్స్ ఇలా సినిమాకి రావడం సైడ్ యాంగిల్ రష్మిక ఉన్నావు కదా నువ్వు కొంచెం ఇది చూడు చూడు కుళ్ళిపోతాడు బయటకు వచ్చాడు ఐ కాంట్ స్టార్ మనం రొమాన్స్ చేసుకోవచ్చు హాయిగా థియేటర్ అనుకుంటున్నావు పియో రూమ్ అనుకుంటున్నావా ముందు సినిమా చూడు సార్ ఇది నా సీట్ వెళ్ళిపోదాం we are all couples, so can you go back and sit, please? Because feeling song is coming. We want to feel with our couples. Hello. మీరు ఇక్కడి నుంచి లేస్తారా స్టాఫ్ ని పిలవమంటారా ఇంకా వాళ్ళు కాల్ కాప్స్ అండి మూరే మూరే ఎక్స్క్యూజ్ మీ యు ఆర్ యా థాంక్యూ అరే హాయ్ అగైన్ ఏంటే చుమ్మా నీ అమ్మ పడి చూడబోయే సినిమా యా యా జిడ్డు మొహన్ అన్న గని తిక్కతే పూర్వా నాకు పార్ట్ 1 లో సెకండ్ హాఫ్ గుర్తు రావట్లేదు నాకు గుర్తుంది చెప్పమంటావా చూపే బంగారం నాకు చుట్టూ వస్తుంది బయటికి వెళ్తున్నాడు అక్కడ కన్ఫర్మ్ ఓకే పూర్వా ఎల్డ్రా లేకపోతే మళ్ళీ స్టాఫ్ అంటది సినిమా కూడా మనస్ఫూర్తిగా చూడండి అరే రెండు దిల్ పసంద్ తెచ్చారా తెచ్చు ఏంటమ్మా సర్జరీ కోసం వచ్చారా? లేదండి నీ ఇంప్లాంట్ సర్జరీ అయిపోయింది. 2 వీక్స్కి ఒకసారి డాక్టర్ గారు కలవడానికి రమ్మంటేను. నాకు కూడా అదే సర్జరీ. ఈ వయసులో 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీకు ఇన్సూరెన్స్ లేదా అమ్మా? ఇన్సూరెన్స్ 5 లక్షలు కవరేజ్ ఉంది. మిగిలిన 5 లక్షలు నేను అరేంజ్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ బిల్ టు మీ? యా 1 సెకండ్. 10 lakhs చార్జ్ చేశారు మ్యామ్. కాదండి, నా ఇన్సూరెన్స్ పాలసీ 5 lakhs కదా. 1 సెకండ్ ఐల్ చెక్. లేదు మేడం, విజయ్ అని SDFC ఎగ్జిక్యూటివ్ మీ ఇన్సూరెన్స్ పాలసీని 10 lakhsకి అప్గ్రేడ్ చేశారు. విజయ్? అవును మ్యామ్. హ్యాపీ బర్త్డే టు గాయత్రి, హ్యాపీ బర్త్డే టు గాయత్రి, హ్యాపీ బర్త్డే. ఏం చేస్తున్నావురా? నన్ను ఎవరు స్పై చేస్తున్నారా? లేకపోతే పుట్టిదానికి నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏమేం చేస్తున్నాను అన్నీ ఎలా తెలిసిపోతున్నాయి. ఏంటది? బగ్ డిటెక్టరా? ధృవ సినిమా చూడలేదా? నీ మీద అంతమంది ఎవడరా ఇన్వెస్ట్ చేసేది? ఈ రోజుల్లో ఈ స్పీడియో కానీ టెక్నాలజీని నమ్మలేము. జాగ్రత్తగా చూసుకో. మై ట్రైపాడ్ ఇది ఆన్లోనే ఉంటుంది. ఏదైనా డౌట్ వస్తే నాకు చెప్పు. సిగ్నల్ సౌండ్స్ ఇస్తుంది రోయ్. ఓకే. నేను పూర్వానికి కలవాలి. ఎక్కడికి? పార్క్కి. ఏ పార్క్? బొటానికల్. హ్యాపీ బర్త్డే టు గాయత్రి. మేనేజర్ గారికి కార్డు డీడి దగ్గర ఉండిపోయింది. ఓకే. హరిణి ఆడు ఇప్పుడే పూర్వని కలవడానికి బొటానికల్ పార్క్ వెళ్ళాడు. రాజు దాట్ ఓవర్. ఓవర్. మిత్రద్రోహి. షూర్, నేను వెళ్తున్నా అయితే. ఇంకా తగులుకో. ఓకే. ఎందుకురా?
అరవింద్, నువ్వు అల్లు అరవింద్ లాగా చాలా మంచోడు అనుకున్నాను రా. మంచోనేరా? కానీ ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి లాగా దుర్మార్గుడు అనుకోలేదురా. నేను చెప్పేది బగ్గు వల్ల ఇదంతా జరుగుతుంది అనుకున్నాను కానీ నీ వల్ల నేను గెస్ట్ చేయలేకపోయాను కదరా. బ్లడీ వ్యాక్స్ పేపర్ చాలా బాగుంటుంది తెప్పించరా. చరిత్రలో పావురాల గురించి చిలకల గురించి చెప్పారు కానీ నీలాంటి కాకి గురించి ఎక్కడా చెప్పలేదురా. చెప్పు 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 ఎందుకు చేసావు చెప్పు. పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పోడని రాసింది నీలాంటి వాళ్ళేరా. ఇది బెస్ట్ బా మోకాలు చెప్ప వాచిపోయా. హాయ్, అందంగానే ఉన్నాను. ఈరోజు మా ఆయన తొందరకి వెళ్ళిపోతే బాగుండు. మొబైల్ ఉంటే చాలు, దీనికి మూడక్కలేదు. నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లోకి ఎవడో వస్తున్నాడంట. సాక్ష్యాలు లేకుండా అనుమానించొద్దు. మీ అనుమానం వల్ల పాలడు గ్యాసెడ్ కూడా ఇంటి వైపు రావటం మానేశారు. అందుకని ఆంటీ నీ ఇంట్లోకి రానిస్తావా? నా గురించి అసలు ఆలోచించడం మానేసావు. ఈడెవడో నేను ఇంట్లో ఉండగానే దూరేసాడంటే ఎంత ధైర్యం వీడికి. ఏంటి ఎత్తుకొస్తున్నాడు? మంచెక్కింది ఇంకొకటి దాచావా? ఎక్కడికి రా? హరి గోల్డ్ రా, తనని మిస్ చేసుకోకరా. ఎవడో తెలియదన్నా గోల్డెన్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఈడు. ఏంటి పెళ్ళం పేరు కూడా హర్నియా? అవును, నాకు తెలియదండి. ఎవరా మీరు? ఏం చేసి సూపర్ మ్యాన్ కింద బ్యాట్స్మెన్ చచ్చాడు కింద గౌతమ్ సిటీ. ఆగరా పైరేట్స్ ఆఫ్ కరేబియన్. I cannot a man on the fire రా. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి యాసర్ ఆడతావరా? ఆగో. Winter is coming రా. ఏయ్ నోరు మూసుకుని ఆగుతావా లేదా? చేసేస్తాను కత్తేసేస్తాను. మీరు దెబ్బ గద్దలు ఎగిరిపోయి ఉన్నాను. మీరు జబర్ పార్పులు బెటరు. అరే అరవింద్ ఎక్కడో బయటికి రారా. అరే గాయత్రికి లూజ్ మోషన్స్ హాస్పిటల్లో పెట్టారంట్రా. బాబు ఎర్రి బాగులో చిన్న చెట్టు Serve the needy always. He will take care. సారీ సిస్టర్, సారీ. God bless you, my child. బంగారం పాతది కొత్తది అన్నయ్య, హరిని విజయ్ ఏ డ్రెస్ వేసుకున్నాడు? విజయ్ గారు ఏ డ్రెస్ వేసుకున్నాడా? అసలు నేను ఏ డ్రెస్ వేసుకుని తెలిసి చచ్చిపోతావు. ఫోన్ పెట్టాయి నీ వల్ల నా ప్రాణానికి వచ్చింది. ఏమైందన్నయ్య? హలో, ఇక్కడే ఉన్నావా? మా అమ్మ డ్రెస్లో ఉన్నా కాబట్టి బతికేసేవరా. మా అమ్మ కాదు నన్ను. ఎవరా హరిని? మీ నాన్న సెకండ్ సెటప్ కూతురే కదా. ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, చేతులు నిండా సంపాదించున్నాడు. కట్నం కూడా కలిసి వచ్చేద్దని చెప్పి నాకు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు కదా. నేను చేసిన దానికి తిట్టు కొట్టు నాకు ఓకే, అంతేగాని అదే రీజన్ పెట్టుకుని నీకు లేని వేలు నువ్వు ఇచ్చుకోకు. నీకు అంత సీన్ లేదు. మరి ఎవరా హరిని? నువ్వు నాకు ఎలాగో హరిని గాయత్రి అలాగే బే. నిన్ను మెట్రో స్టేషన్ లో గాయత్రిని పరిచయం చేశాను చూడు. అసలు ఆ రోజు నేను తీసుకెళ్ళింది హరిని పరిచయం చేద్దామని. నువ్వేమో ఆ రోజు పూర్వం చూసావు. నేను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే నన్ను హెల్ప్ చేయమని గాయత్రి పుష్ చేసింది. స్నేహం కంటే ప్రేమ గొప్పదని బ్లాక్మెయిల్ చేసింది. చూడు అరవింద్, విజయ్ పూర్వాన్ని మర్చిపోవాలి, లేకపోతే నేను నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. అది నీకు ఓకేనా? వద్దు, హరిని నీకు దగ్గర అవ్వడానికి కొత్త ప్లాన్స్ వేద్దాం అనుకున్నాం. కానీ మాకంత బ్రెయిన్ లేదు కాబట్టి నీ ప్లాన్స్ కాపీ కొట్టాం. కనీసం నీకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత పంది పేరులోడ్ ఎపిసోడ్ అది నీకు తెలిసిందే. స్నేహం అనే మొక్కనే పురుగుల మందు పోసి చంపేసావు కదరా. ప్లాంటాలజీ నీకు తెలియదేమో. పురుగుల మందు మొక్కలకి ఇస్తే బాగా పెరుగుతాయి, చచ్చిపోయి. ఓ రాజన్ గారు రమ్మంది, నేను వెళ్తున్నాను. హరిని ఎక్కడుందో నువ్వు కనుక్కోరా, చెప్తా దాని సంగతి. God bless you, my child. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? హరిని గురించి
తెలిసిపోయింది ఏంటి? అది పూర్వ హరిణి నా దగ్గరికి పాలసీ కోసం వచ్చి నాటకం ఆడింది నన్ను లవ్ చేయడానికి అని నాకు వ్యాలంటైన్స్ డే రోజే తెలిసింది. కానీ ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే తను ఎప్పుడు నీ గురించి నువ్వు నన్ను లవ్ చేసేది జెన్యున్గా కాదని, ఫేక్గా అని, నువ్వు కావాలని నాతో డబ్బులు ఖర్చు పెట్టించావని ఇలాంటి చాడీలు చాలా చెప్పేది. ఈ విషయాలన్నీ నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అందుకే ఇవన్నీ దాచాను. అంతేగాని దాయాలన్న ఉద్దేశం నాకు లేదు పూర్వ. హే, నువ్వు ఫీల్ అవ్వకు. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ క్రయింగ్? విజయ్, హరిణి చెప్పింది నిజమే. ఇప్పటి వరకు నేను నిన్ను లవ్ చేసినట్టు యాక్ట్ చేశాను. నేను నిన్ను అంత టార్చర్ పెట్టినా కూడా తను ప్రేమిస్తూనే ఉన్నావు. మా అమ్మ సర్జరీకి అంత హెల్ప్ చేసి కూడా ఆ విషయం నాకు చెప్పలేదు. చూడు, ఆ రోజు నుంచి నేను నిన్ను నిజంగానే ప్రేమించడం మొదలుపెట్టాను. ఐఎమ్ సో సారీ. అయ్యో, ఐ లవ్ యూ విజయ్. ఏడోకు. థ్యాంక్ యూ. ఏడోకి బాబు, నేను చూడలేను. ప్లీజ్, గర్ల్స్ ఎడితే నేను తట్టుకోలేను. నవ్వు నవ్వు. హలో. అరే విజయ్, హర్ని ఎక్కడుందో కనుక్కున్నాడు రా. ఎక్కడుంది? నరేష్ స్టీల్ షాప్ దగ్గర ఉందంట. అడ్రస్ పెట్టి చచ్చింది వాళ్ళ చేతి. అరే అమ్మాయి అయితే మంచిది, కొంచెం హ్యాండిల్ విత్ కేర్. లొకేషన్ పెట్టు, ఇంటికి వెళ్ళి చెప్తా దాని సంగతి. ఫోన్ పెడా. హరిణి ఈ ఇంట్లో మూర్తి గారు, ఫ్రెండ్షిప్కి వయసుతో సంబంధం లేదనడానికి మా ఫ్రెండ్షిపే ఒక ఎగ్జాంపుల్. మనం మనలా ఉండే చాలా తక్కువ ప్లేసుల్లో బార్ ఒకటి. అందుకనేనేమో అక్కడ మొదలయ్యే ఫ్రెండ్షిప్లు చాలా బలంగా నాటుకుపోతాయి. ఉన్న కష్టాలని, రాబోయే కష్టాలని క్యాలిక్యులేట్ చేసుకుని బ్రతికే ఖచ్చితమైన ఒక మిడిల్ క్లాస్ పర్సన్. ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వటం, రుణపడి ఉండటం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. హే విజయ్, ఏంటి చిందులు చిందించేస్తున్నారు? ఏంటబ్బాయి ఇప్పుడు చెప్పు. గురు, గత 10 నెలల నుంచి మీరు ఈఎంఐ కట్టట్లేదు. నేను ఎన్ని రోజులను మేనేజ్ చేస్తాను? మామూలుగా 5 నెలల ఈఎంఐ కట్టకపోతేనే ఫైల్ కలెక్షన్ ఏజెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ 5 నెలల ఈఎంఐ నువ్వు కట్టావా? అయితే ఇంకొక 5 నెలలు నేను కట్టాల్సిన పని లేదన్నమాట. ఈ సంతోష సమయంలో నువ్వెంత తాగుతావో తాగు, బిల్లు మొత్తం నాది. ఇదిగో, నాతో ఎందుకు ఆటలో? నేను పర్సనల్ లోన్ పెట్టుకుని మరి కట్టాను. రేపు మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అది అయిపోగానే మా అమ్మాయి నగలు తీసుకొచ్చి మీ బ్యాంకులోనే పెట్టి డబ్బులు కట్టేద్దాం. ఒరేయ్, నీకెవరన్నా లవర్ ఉన్నారా? సింగిల్ జీ. సింగిలా? నువ్వు నాతో చేరి రోజు మందు కొడుతున్నప్పుడే అనుకున్నా నువ్వు సింగిల్ సింతకాయ గాడివని. హ్యాపీగా ఇంటికి వెళ్ళి గుడ్ నైట్. గురు 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 జాగ్రత్త. ఏం పర్లేదు పర్లేదు. ఐ లవ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. నా కోసం పర్సనల్ లోన్ తీసుకుని మరి మన ఈఎంఐ కట్టాడు. మన ల్యాండ్ సేల్ అవ్వగానే నీ బంగారం తీసి నీకు తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో పర్లేదు నాన్న, ముందు తనకి ఇవ్వాల్సింది ఇచ్చేయండి. నేను కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. లవ్ యూ నాన్న. హలో గురు. ఏ విజయ్, ఎక్కడున్నావు? ఎక్కడెక్కడ? ఇదిగో. వస్తా ఉండండి.
ఏ నువ్వు రావద్దు, నేనే వస్తున్నా. సరే రండి. వెనక చూడు, వెనక గురు. ఏంటి వెనక ఏంట్రా? ఏంటి? నేను వస్తున్నానుగా, నువ్వు అక్కడే ఉండు. మా నాన్న నీకు బాగా తెలుసు కదా. నాన్న చనిపోయాక నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నువ్వు మా ఇంటికి వచ్చావు. మూర్తి గారు హౌసింగ్ ఇన్సూరెన్స్ యాక్టివ్గానే ఉంది. ఈ నెల నుంచి మీరు ఈఎంఐ పే చేయక్కర్లేదు. ఇది నా విజిటింగ్ కార్డ్. మీకు ఏ అవసరం ఉన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి. వస్తానండి. నీకు డైరెక్ట్గా లవ్ ప్రపోజ్ చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు విజయ్. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ విజయ్. రేటింగ్ ఇవ్వాలట దరిద్రుడు. నువ్వేంట్రా అంత ఆలోచిస్తున్నావు? పాపంరా హరిణి, తన గురించి ఆలోచిస్తుంటే జాలేస్తుంది. రే నువ్వు గాయత్రి ఏదోలాగా హరిణికి చెప్పి తన మనసును మార్చండి రా, ప్లీజ్ రా. అసలు ఏమైపోయావు? ఎన్నిసార్లు కాల్ చేశాను విజయ్? ఏమైందిరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్కి రిప్లై కూడా లేదు. ఏమైనా ప్రాబ్లమా? అది పూర్వ, నీకు విషయం చెప్పాలి. హరిణి మూర్తి గారు అమ్మాయని తెలిసిన తర్వాత షాక్ అయ్యాను. మూర్తి గారి ఫ్యామిలీ పట్ల నాకు బాధ్యత ఉంది కదా. అయితే మన గురించి విజయ్? అదే పూర్వ, నేను నీ గురించి ఆలోచిస్తుంటే హరిణి వాళ్ళ ఫ్యామిలీయే గుర్తొస్తుంది. అది తప్పు. ఒక అమ్మాయికి అబ్బాయి మీద ప్రేమ కలగడం అంత ఈజీ కాదు. మన ఇద్దరి మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు, కానీ మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు నీ లైఫ్లో నేను ఉండడం కన్నా తన లైఫ్లో నువ్వు ఉండడమే కరెక్ట్. ఇవన్నీ తెలిసాక ఒకవేళ నువ్వు నాతో ఉన్నా కూడా మన ఇద్దరి రిలేషన్షిప్ ఇలానే ఉంటుందని నేను అనుకోవట్లేదు. బాయ్ విజయ్. నువ్వు
ప్యాంట్ ఊపుకుంటూ వచ్చాను. నాకేం అర్థం కావట్లేదురా, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అసలు ఇదంతా ఎంతవరకు కరెక్ట్? రే నువ్వు ఎక్కువ ఆలోచించకరా బాబు, నీకు దండం పెడతా. పూర్వ చాప్టర్ క్లోజ్, కొత్త చాప్టర్ ఓపెన్ అయింది. హర్నికి నువ్వు అంటే పిచ్చిరా. మరి ఎందుకు పిలుస్తుంది? ప్రపోజ్ చేయడానికి వెంటనే యాక్సెప్ట్ చేసారా ప్లీజా? ట్రైనర్ అనుకుంటారా? ఈ మధ్య అమ్మాయిలు ట్రైనర్స్ నేర్చుకుని తిరుగుతున్నారా. ఇప్పుడు మన ఇద్దరికి పరిచయం చేశారనుకో, మనము జాయిన్ అయిపోతాం. అప్పుడు అమ్మాయికి ఫ్రీ పిరమిడ్ స్కీమ్. హాయ్. హాయ్ రణి. హాయ్. ఎవరు మీ పిలాటిస్ ట్రైనరా? చిచి కాదు. బ్రదరా? అంటే పోలికలు లేవు. కజిన్స్, బాబాయ్ కొడుకు. నీకు తెలుసు కదా నన్ను చూసుకోవడానికి ఒక సంబంధం వచ్చిందని. ఇతనే అతను. ఎప్పుడైతే మా పేరెంట్స్ హరినితో పెళ్లి ఫిక్స్ చేశారో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ టైంకి నాకు వర్క్ ఉండడం వలన నేను అర్జెంట్గా యూఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకనే మా పేరెంట్స్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడమని చెప్పాను. నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చే లోపల హరిని వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. అదే టైంకి మా పేరెంట్స్ పెళ్ళి క్యాన్సిల్ చేశారు. నేనే చాలా బాధపడ్డా బ్రో. ఐ కెన్ అండర్స్టాండ్. తను చాలా బాధపడి ఉంటుంది. అలాంటి టైంలో పెళ్ళి అని అనలేం కదా బ్రో. సో తను నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నా లవ్ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. అప్పటికే తను మేము లవ్ చేస్తుంది. కానీ మీరు వేరే అమ్మాయిని ఇష్టపడడం, వెనకబడటం, అదే నేను చూశాను. నువ్వు పడకు. అందుకనే నా ఫీలింగ్స్ని దాచుకోకుండా తనకు దగ్గర అవడం స్టార్ట్ చేశాను. నిన్ను మర్చిపోవడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ నితిన్ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇచ్చాడు. మనం ప్రేమించే వాళ్ళతో కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అని నువ్వే అనేవాడివి కదా. ఇతనే చెప్పేవాడు. కొటేషన్స్ చాలా చెప్తారు ఇతడు ఇలాంటివి. ఎనీవే థ్యాంక్ యూ విజయ్. మా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఓ, అందుకే నితిన్ మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. హలో అండి, నైస్ టు మీట్ యు. యాక్చువల్లీ నువ్వు పూర్వాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు మమ్మల్ని పిలవడం మర్చిపోకు. అంటే మీరు ఇప్పుడు యూఎస్ లో ఉంటారు కదా, మాకు డే అయితే మీకు నైట్ డిస్టర్బ్ అయిపోతారేమో. బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పరా నువ్వు కూడా? థ్యాంక్ యూ కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి. పాపం జోన్ అవుట్ అయిపోయాడు మా వాడు. అన్నీ ఎందుకురా జోన్ అవుట్ చేస్తారు అందరూ. రే నా మాటను పూర్వం వెళ్ళి కలుద్దామా? నేను మారుతాను సరే. దేనికి? అంటే అదే ఇప్పుడు ఒకసారి ఫోన్ చేద్దాం రా, సార్ట్ అవుట్ అయిపోద్ది. ఆల్రెడీ సిగ్గు లేకుండా 100 సార్లు ఫోన్ చేశాను, 50 మెసేజ్లు కూడా పెట్టాను. చేసావా? ఏం చెప్పింది? బ్లాక్ చేసిందిరా. బ్లాకా? అయినా నేను పూర్వాన్ని కలిసింది. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని సొల్యూషన్ అడగడానికి వెళ్ళాను. కానీ నీకు హరినియా కరెక్ట్, మూవ్ ఆన్ అని చెప్పేసింది. ఈ పొట్టిదేమో ఎవరినో డైరెక్ట్ చేసుకొచ్చి ఐ ఫౌండ్ మై లైఫ్, ఐ ఫైండ్ ట్రూ లవ్ ఇన్ హిమ్ అని చెప్పి అది చెప్పి మూవ్ ఆన్ అంది. అంటే మూవ్ ఆన్ అయిపోవడం అంత ఈజీయారా? ఆడోళ్ళకి ఈజీయేమోరా, మనకు చాలా కష్టం. తోలు తీరిపోతుంది. అందుకనేనేమో కుర్రోళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్ అయిన వెంటనే గెడ్డాలు పెంచేసి ఫుల్గా మంతాగి రోడ్డు మీద పడి తోలుతూ ఉంటారు పాపం. అంటే ఇప్పుడు నువ్వేం అంత కంగారు పడిపోకు. నేనేం అలా తాగేసి లేకపోతే అదేదో సినిమాలాగా అది ఎక్కిచ్చేసుకుని లేకపోతే ప్రేమిస్తే సినిమాలో భర్తగాడిలాగా అయ్యే అనుకుంటా అంత లేదు. ఐఎమ్ ఎనఫ్ మెచ్యూర్డ్, ఐ కెన్ డీల్ మై లైఫ్. కాదురా, మరి ఏంటి ఇప్పుడు సింగిల్ గానే ఉండిపోతావు ఏంటి? సింగిల్గా ఉండే వాళ్ళందరూ మనుషులు కదనుకుంటున్నా. అంటే కాదు, మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు సింగిల్. మన బాలీవుడ్ స్టార్ సల్లుబాయ్ ఎప్పటి నుంచో సింగిల్ రా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా సింగిలేరా. అదేనా? అలా నేను సింగిల్గా ఉంటానేమో. రేయ్ 2 ఫుల్లు తేరా. రేయ్ ఇందాక తాగరను మళ్ళీ తాగుతా అంటే? నాకు కాదురా, నీకు. నాకు 2 ఫుల్ ఎందుకురా? 2 ఫుల్లు తాగేసి గాయత్రిని మర్చిపో. అలాగే. నేను గాయత్రిని మర్చిపోవడం ఏంట్రా? సూసైడ్. నువ్వు అంత కంగారు పడిపోకరా. వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు. నాకు తెలుసు.
అందుకనే నువ్వు అప్పుడప్పుడు గాయత్రిని నేర్పించేవాడు కదా, నాతో వాళ్ళ మమ్మీ డాడీ నేర్పించిన కూల్ వీడియోలు అవి ఉన్నాయి కదా, అవన్నీ జాగ్రత్తగా సేవ్ చేసి గాయత్రికి పంపించేశాను. ఆల్రెడీ ఎత్తుబడి చూసేసి ఉంటుంది, ఎందుకంటే నాకు ఆత్రం ఎక్కువ కదా. ఈ పాటికి నేను పొడిచేయడానికి కూడా రెడీ అయిపోయి వచ్చేస్తా ఉంటుంది. అందుకే ఈ ఆడవాళ్ళ గోల వద్దు, సింగిలే మనకి మొద్దు. భయ్యా 3 ఫుల్లు. 3 ఎందుకురా? 3 దాగి నేను కూడా మర్చిపోతా బొక్క. చల్. నన్ను మర్చిపోవటం ఏంట్రా? నన్ను మర్చిపోవడానికి నేను ఏమైనా లవర్నా? ఫ్రెండ్ అనరా. మళ్ళీ ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ నీడ్ ఇన్ నీడ్. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కలవడం ఎంత కష్టం. కనిపిస్తే నాకు మంట. పద పద. విజయ్ విజయ్ బాబు ఇక్కడ విజయ్ చూసావా? చెడ్డి గ్యాంగ్ లో మెంబర్ల. రే బయట వడదెబ్బలు తగిలి జనాలు చచ్చిపోతుంటే ఈ రగ్గేంట్రా? ఆ మందేంటి, ఆ పాట ఏంటి, ఆ రాళ్ళేంటి, బాంబులేంటి, ఇక డబ్బులు కూడా వేసారా? రే కాకులు కావు కావు అని ఎందుకంటాయో తెలుసా? ఈ బంధాలు, ప్రేమలు, ఆడవాళ్ళు, ఈ డబ్బు ఏది శాశ్వతం కావు కావు అని కావు కావు అని అంటారా? అరే నీకు సైట్ వల్ల తెలియట్లేదేమో, ఇవి కాకులు కాదు పావురాలు. అండ్ పావురాలు కావు కావు అనవరా, కుర్ర కుర్ర అంటాయి. పావురాలు కుర్ర కుర్ర అని ఎందుకంటాయో తెలుసారా? ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మట్టి కురిసిపోతుంది అని అంటాయిరా. అరే రోజు పూర్వ పెళ్లిరా. ఏం చేయమంటావురా? అంటే అటు హర్ని సాక్రిఫైస్ చేసి ఇటు పూర్వని సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ స్టార్ అయిపోతావా? మరి ఎలా రా? అరే పూర్వం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ స్టార్ అవరా? నేను అవ్వనురా. నువ్వేం చేయనక్కర్లేదురా. నాతో పాటు మండపంకి వచ్చి పూర్వం ముందు కూర్చొని వెంకటేష్ బాబులో లుక్ ఇవ్వు. తను అన్ని వదిలేసి స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ విజయ్ అని హగ్ చేసుకుంటుందిరా. అనాదిగా వస్తున్న తెలుగు సినిమా క్లైమాక్స్ అదేరా. వినడానికి చాలా బాగుందిరా, కానీ నేను ఇలాంటి రెగ్యులర్ క్లైమాక్స్ ఆచరించను కదరా. కానీ ఇలాంటి రెగ్యులర్ క్లైమాక్స్ ఆడుతున్నారా? నా కల్ట్ ఫ్యాన్స్ దీనికి ఒప్పుకోర్రా. నీ కల్ట్ ఫ్యాన్స్ ఓడిటీలు చూసుకుంటారులే. నువ్వు పద. పవర్ ఏంట్రా ఎగరట్లేదు? కొంచెం మందు పోసాను రా. ఈడెవడ్రా పోకుండా ఉన్నాడు? ఈ సైజుకి సౌండ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎవర్రా మీరు అటు వెళ్ళిపోతున్నారు? ఎవరి తాలూకా? పెళ్లి కూతురు తాలూకా. నువ్వు? తోడు పెళ్లి కూతురు తాలూకా. మరి నువ్వు? లక్కీ భాస్కర్. ఎవరి తాలూకా? పెడాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ డైలాగ్ కోసం అడిగావు కదా. ఎలారా సెక్యూరిటీ చెక్కింగ్? గిఫ్ట్ ఏం తెలియదు, జస్ట్ పర్స్ అంతే. ఎరా బాబు నీకు స్పెషలా? ఎలారా? కొంచెం స్లోగా స్లోగా తగిలితే మళ్ళీ వచ్చి సంక్రాంతి వరకు లేకవరా. ఎంత వేళ్ళ రగ్గులు కప్పుకుని తిరుగుతున్నారేంట్రా? అందుకే డ్రైవర్ వేసుకోండి. చాలు. అదిగోరా పూర్వ అదిగో. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. నాకోసం వచ్చావా? హగ్రే పెద్దమన్నోడు బ్లెస్సింగ్స్. అయ్యో 35 years old. అయ్యో ఏం చేస్తున్నావురా? డ్రీమ్ వచ్చిందిరా, కానీ నువ్వు చెప్పినట్టు ఉందరా అంతా. కలగన్నావా? లైవ్ లో ఇంకా ఇంప్రూవైజ్ చేశాను. ఇప్పుడు చూడు నా పర్యవేక్షణ ఎలా ఉంటుందో. డల్లుగుండు. కూర్చో, స్లో మోషన్ లో కూర్చో. రేయ్ వెంకటేష్ బాబుల లుక్ ఇవ్వరా. మా అర్థానికే వెంకటేష్ కాదురా, విక్టరీ వెంకటేష్. బుజ్జి తల్లి ఇస్ క్రైయింగ్ ఆర్ఫన్. పూలు కూడా ఇలా ఇవ్వండి. త్వరగా చీర మార్చుకుని రండమ్మా, ముహూర్తం మించిపోతోంది. టలుగుండు వేసుకుని పట్టుకో. వెళ్ళిపోయిందా? అంటే తనకేం తెలుసురా? హర్నికి పెళ్ళైన విషయం తన క్లారిటీ ఇవ్వాలి కదా మరి. అప్పటి వరకు వీడిలో నీకే. ఏదో చిట్టిస్తుందంట్రా. అరే ఏదో మాట్లాడుతుందిరా.
పెళ్లి కూతురు లెటర్ ఇచ్చిందన్నయ్య. ఇవ్వరా బామ్మర్ది? లవ్ లెటరా? ఎవరా నాకు తగిన బహుమతి ఇస్తేనే ఇస్తా. చిల్లర రాలేదురా, ప్యాంట్ వేసుకుని పర్స్ మర్చిపోయాను. అరే ఎవరా, ప్లీజ్ ఎవరా. ఆల్ యూపీఐ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్. అయిపోయింది, ఇచ్చేసి లెటర్. తీసుకో. తెలుగులో ఉందరా. భజనలు చేసి వెళ్ళిపోండి, డిప్రెషన్కి ఇడికి షార్ట్ సైట్. భోజనం చేసి వెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయొద్దు అంటుందిరా. అరే నువ్వేం మరి ఒకరా, ఇక్కడ నరకపోతే వేరే దగ్గర నరకొచ్చు. నేను చూసుకుంటా కదా. ఏమరా నీ అబ్బా రానని తీసుకురా, మొత్తం పరుపు. అన్నయ్య అకౌంట్లో డబ్బులు పడలేదు చూడవా? అవి పడవరా, అది స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్? అవునరా తప్పేలుగా. I'm such a lucky bride. ఎక్స్క్యూజ్ మీ. Yes? సారీ సార్, పెళ్లి కూడా కనుక్కున్నా. డ్రెస్ కూడా. నేనే పెళ్లి కొడుకుని. మీరెవరు? దొడ్లు కడిగేవారా? చూడండి ఎంత నుంచి వాసన వస్తుంది. అది మీ నుంచి వస్తుంది అనుకుంటా. యాక్చువల్లీ మేము కాదండి. నేను విజయ్. దేవరకొండ కాదు, అనకొండ. అవన్నీ ఇప్పుడు ఎందుకు, మీతో అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను అన్ని. అది నువ్వేనా? నవ్వుతా ఏంటో ఎందుకుంటు. మై స్టమక్ ఇస్ పెయినింగ్. చూస్తూ చూస్తూ నిన్నెలా లవ్ చేసిందిరా? తెలుసు, చెప్పింది. మీరిద్దరు లవ్ చేసుకున్నారు. మెట్రో వింటుంటే నేను నిద్ర వస్తుంది. పూ నాకు అన్ని చెప్పుద్ది. పూర్వ, ఐ కాల్ హెర్ పూ. నా పేరు సురేంద్ర, షీ కాల్స్ మీ సు. లెట్స్ నాట్ గో ఇంటు దీప్యా. కాదండి, వీళ్ళు అవసరం గురించి తెలుసుగా, అయినా మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? త్యాగం చేయొచ్చుగా. ప్లీజ్ అర్థం చేసుకో. యాక్చువల్లీ ఐ లవ్ సెకండ్ హ్యాండ్. ఈ వాచ్ మా అన్న ఇచ్చాడు, ఈ షూ మా బావగారు ఇచ్చారు. నేను వాడుతున్న కార్ కూడా OLX లో సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. నువ్వు తను ప్రేమించావని తెలిసాకే ఈ పెళ్లి ఓకే చేశాను. సో మా పెళ్లి జరుగుతుందంటే కారణం నువ్వే. థ్యాంక్ యూ. ముహూర్తం టైం అవుతుంది, ఎరేటప్పుడు భోజనం చేసేయాలండి. ఏం క్యాటర్ అనేది? ఆహా, సోలో బ్రతికే సో బెటర్లో నీకంటే కాదు. సిల్లీ ఫేస్. ఎవడాడు సూపర్ టాయిలెట్స్ లో కలర్ రౌండ్లు వేసుకునే వాళ్ళు ఉన్నాడు? హరిణి, తెల్ల చీర. హస్బెండ్ చచ్చిపోయాడు అనుకుంటా. మొన్న బ్యాంకాక్ లో భూకంపం వచ్చింది, బ్యాచలర్ పార్టీకి వెళ్ళాడేమో. అక్కడ ఏంట్రా ఈ రోజు అన్ని ఇలానే జరుగుతున్నాయి ఈ చిన్న వయసులో? అయ్యో హరిణి, నువ్వు మొగుడు చచ్చిపోయాడని బాధపడకు. ఇదే మండపంలో మావాడు నీకు తాళిగడతాడు. ఈ తెల్ల చీరని పెళ్లి చీరగా మారుస్తాడు. నా మీద ఒట్టే తాళిగట్టు. ఎవరు మొగ్గుడ్రా చచ్చిపోయింది? ఆ డ్రెస్ వీళ్ళ మొగులు కూడా బ్యాంకాక్ వెళ్ళారు. హర్ని, డాన్స్ టైం అవుతుంది, వెళ్దాం పదా. ఓ సారీ, డ్రెస్ కూడా. పూర్వ నేను లవ్ చేసింది కదా, మరి వాణ్ణెందుకు పెళ్లి చేసుకుంటుంది? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందనే పాట విన్నావా? అప్పటికి నువ్వు ఇంకా పుట్టుండవులే. ఆ కోయిల వీడే. అర్థం కాలేదే? ఒకసారి నేను 2 చెప్పులు తీ. ఈ చెప్పు నువ్వు, ఈ చెప్పు పూర్వ. బాటా షోరూమ్ వాడు వీడికి 2 చెప్పులు ఇచ్చాడు. ఈ చెప్పు అంటే వాడికి ప్రేమ, ఆ చెప్పుకి వీడంటే ప్రేమ. ఆ చెప్పు మీద జాలితో ఈ చెప్పును తన్నేశాడు. ఈ విషయం ఈ చెప్పుకు తెలియక అది వేరే కాళ్ళని వెతుకుంటూ అటు వెళ్ళిపోయింది. ఆ చెప్పు ఎలాగో పోయింది కాబట్టి ఈ చెప్పును వెతుకుంటూ వెళ్ళాడు. కానీ అది ఆల్రెడీ సురేంద్ర సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయింది. అది రాదు. ఆ చెప్పు పోయింది, ఈ చెప్పు పోయింది. ఏ దిక్కు లేక ఇలా చెప్పు లేకుండా తిరుగుతున్నాడు. లుంగి దించు, అది పరిస్థితి. సారీ విజయ్, నీకు మా ఇద్దరికన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. చెప్పులు వేసుకో, అసలే హైట్. మీ హస్బెండ్ మాత్రం బ్యాంకాక్ పంపకు. హ్యాపీ ఫ్లయింగ్. ఐమ్ సారీ రా, కండోలెన్సెస్. అరవింద్, ఎక్కడికి వెళ్ళిపోయావరా వదిలేసి? రే బాప్రే, సుసు సుసు మల్లిగువా నా చిట్టిగువా. నువ్వు విజయ్ కదా? నువ్వేంట్రా ఇక్కడ? ఈ బట్టలేంటి? పెళ్ళికి ఎవడైనా లేసుకొస్తాడా? నా ఎక్స్ లో నాకు ఇచ్చిన స్టోకులకి నేను ప్యాంట్లో ఐస్ ముక్కలు వేసుకుని పరిగెట్టాలి, కానీ నాది లుంగి కదా. అసలేం మాటలే. నేను జెరాక్స్ షాప్ రామారావు గారి అమ్మాయిని. ఇంటర్మీడియట్ లో నాకు లవ్ లెటర్ ఇచ్చావు, గుర్తులేనా? నువ్వు ఇంకా సింగిలేనా? సింగిల్, బట్ ఐ డోంట్ హావ్ టైం టు మింగిల్. యా, అలా అన్నకు విజయ్, నేనున్నా కదా నీకు. నాకు ఇప్పుడు బ్రేకప్ అయింది. గో అండ్ సీ సన్ రైజ్. ఐ వాంట్ టు సర్చ్ మై పీస్. అరవింద్, విజయ్ గుర్తుపెట్టావా? 10th క్లాస్ లో నాకు ఐ లవ్ యూ చెప్పావు. నేను ఐ లవ్ యూ టు చెప్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయావు. తర్వాత ఏమైపోయావు?
వేర్ ఇస్ యువర్ హస్బెండ్స్? సింగిల్ రా. వాట్ అబౌట్ యూ? అమ్మో నన్ను అలాగే చేయడానికి మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రావెల్ చేస్తున్నారు. ఏదో పీక్దాన్ని ఇక్కడేం చేద్దాం రా. ఏమైంది ఇప్పుడు? రే నా ఎక్సల్ అందరూ రీయూనియన్ పెట్టినట్టున్నారా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గర షాక్లు ఇచ్చేస్తున్నారు. ఎవరు? అదిగో 10th క్లాస్ ఓరే 10th క్లాస్ ది. అదిగో అటు చూడు ఇంటర్ జిరాక్స్ షాప్ ది. మమతా కొలుకులు మా కొలుకులు. నీ జీవితంలో ఆనందం ఎక్కువ రోజులు ఉండదురా. రాహు కేతు కలిసి నీ జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. షాక్ కొట్టి బిగిసిపోయిన కాగలేపోయింది నా బతుకు. ఐ వాంట్ డిటాక్స్, లవ్ డిటాక్స్, నో ఎమోషన్స్ ఆన్ గర్ల్స్.